ఆస్ట్రాలజీ అనగానే మనకు గుర్తొచ్చే ఏకైక పేరు వేణుస్వామి. బూర్ది గుమ్మడికాయ ఎందుకు కట్టాలి అంటే రాజయోగం అంటే ఎందుకు గురుగారు? ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మనిషి? రాజయోగం అనేటువంటిది డైరెక్ట్గా వాళ్ళ ఉద్యోగాలు ఎక్కడ చేయలే, కొడతనే కుంభస్థలాన్ని కొట్టి వాళ్ళంతా. నువ్వు ఎక్కడైతే విపరీతమైన కష్టాన్ని అనుభవిస్తావు, విడాకులకు మారు పేరు కళకు. కుజదోషం ఉంది, అందుకే పెళ్ళి అవ్వట్లేదు. కుజదోషం ఆడవారికి ఉంటే మగవాళ్ళని కూడా కుజదోషం ఉండే వాళ్ళని చూసుకోవాలి అంటారు, అది తప్పు. ఆడవారికి మాత్రమే కలిగేటువంటి దోషాన్ని, పితృదోషం ఉంటే మగపిల్లలు పుట్టరు. కొన్ని వందల కోట్ల రూపాయలు సంపాదించి సడన్గా జీవితంలో సకలం కోల్పోవడం కూడా. సమస్య నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? సో ఇక్కడ దీనికి అంతటికి ప్రధానమైనటువంటి కారణము, కానీ అన్నిటికంటే ముఖ్యము ఇప్పుడు ప్రస్తుతం ఎవరు ఫెయిల్యూర్ అవుతున్నారు, ఎవరు సఫర్ అవుతున్నారు అంటే, రీసెంట్గా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ గారు చనిపోయిన తీరును ఏమంటారు సార్? అది ఆయనకు జనరల్గా మూడోసారి ఏలినాటి శని వరకు వస్తుంది అంటే, మీరు 2023కు ముందు కూడా అదే చెప్పినారు. ఈసారి బీఆర్ఎస్ గెలిస్తే కేటీఆర్ని ముఖ్యమంత్రి చేస్తారు కేసీఆర్. నేనేం చెప్పినా అంటే కేసీఆర్ గారి జాతకంలో. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. ఆస్ట్రాలజీ అనగానే మనకు గుర్తొచ్చే ఏకైక పేరు వేణుస్వామి. ఈరోజు వేణుస్వామి గారు మన హిట్ టీవీ టీంతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్తే నాన్న. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి. ముఖ్యంగా మీరు వచ్చేటప్పుడు చూసినాం గురుగారు, అంటే మెరూన్ కలర్ వస్త్రంతో మీరుండే అలాగే వస్తారు అనుకున్నా. ఇప్పుడు ఇంకో కాస్ట్యూమ్ చేంజ్ చేసుకొని వచ్చినారు, ఇందులో కూడా దానికంటే ఇంకా బాగా కనబడుతున్నారు. బాగా కనిపిస్తున్నా కాబట్టి వేస్తున్నా. అంటే జనరల్గా ఏంటంటే నాకు రెగ్యులర్గా చేంజింగ్ అలవాటు. సో కొన్ని రోజులు మనం ఒక ప్యాటర్న్లో పోయినాం, ఏంటంటే లుంగి అంగి మీద పోయినాము. ఇప్పుడు మనం కుర్తాకు వచ్చినాం. అంటే కొత్తదనం. మనం మాట్లాడుతుంటే కలియుగాన్ని కమాండ్ చేసేది రాహువు అండ్ బగలాముఖి. సో రాహు ఏంటంటే నీట్నెస్కు ప్రాధాన్యత. ఓకే, మన జీవితంలో మనం ఎంత నీట్గా ఉంటే, ఇప్పుడు ఈ జనరేషన్లో చాలామంది నన్ను అడుగుతుంటారు, మేము ఇల్లు కట్టుకోవాలి గురువుగారు, ఇల్లు ముఖ్యమా? నేను ఏం చెప్తా అంటే, ఉద్యోగస్తులైతే ఇల్లు కట్టుకోవాలి. ఓకే, వ్యాపారస్తులైతే లేదా ఇతరత్ర వ్యాపకాలతో బ్రతికే వాళ్ళైతే కారు కొనుక్కోవాలి. ఓకే. ఎందుకంటే మనం ఇల్లు కట్టుకుంటే మన దగ్గరికి సమాజంలో ఉండే 100 మందిలో 99 మందిలో 99 మంది ఇంటికి వస్తారా? రారు. 99 మంది కాకుండా ఒకడే మన ఇంటికి వస్తాడు. కానీ మనం సమాజంలో మనకు తెలిసిన 100 మంది దగ్గరికి మనం పోతాం. కాబట్టి మనకు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కారు ముఖ్యం. అంటే ఒక మంచి కారు, ఒక మంచి డ్రెస్సు, ఒక నీట్గా అపియర్, చూడగానే ఒక పాజిటివ్ ఎనర్జీ కనిపించాలి, ఒక మంచి చెప్పులు. సో ఇవి సమాజంలో మనం ఎదుటి వ్యక్తికి మనం చూపించగలుగుతున్నాయి. ఒక మంచి పర్ఫ్యూము, ఎందుకంటే మన దగ్గర జనరల్గా ఇండియన్స్కు స్వెట్ స్మెల్ అనేది వస్తుంది, అంటే చెమట స్మెల్ వస్తుంది. అది రాకుండా ఉండడానికి 2 సార్లు స్నానం చేసి, సో ఇలా ఉండగలిగితే వాళ్ళను ధనము ఆకర్షిస్తుంది. మనం ఆకర్షించడం కాదు, ఓకే, వెరైటీ ధనమే ఆకర్షిస్తుంది. జనరల్గా మనం ధనాన్ని ఆకర్షించాలనే ప్రయత్నం చేస్తాం, కానీ ధనము మనం మంచిగా ఉంటే మన దగ్గరికి ధనమే వస్తుంది. సో కలియుగంలో మనం ఎంత నీట్గా ఉంటే అంత బాగుంటుంది. నువ్వు అబ్జర్వ్ చేస్తే చూడు, పొలిటీషియన్ కానీ, ఎంటర్ప్రెన్యూర్ కానీ, వ్యాపారవేత్తలు కానీ చాలా నీట్గా తయారయ్యి, చాలా ఏమంటారు, వాళ్ళని చూడగానే ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. అవును. సో ఆ పాజిటివ్ వైబ్ ఉండడానికి నేను కూడా ప్రతిరోజు 2 సార్లు స్నానం చేస్తా. ఈవెన్ వేరే దేశాలకు వెళ్ళినా, చలి ప్రదేశంలో అయినా, ఈవెన్ కాశ్మీర్లో ఉన్నా నేను 2 సార్లు స్నానం చేస్తా. ఒక్కొక్కసారి 3 సార్లు స్నానం చేస్తా. డిసెంబర్లో కూడా నేను 2 సార్లు స్నానం చేస్తా. అట్లనే నీట్గా మెయింటైన్ చేస్తా. సో మన వస్త్రధారణ, మన అటెన్షను, మనం ఎదుటి వ్యక్తితో మాట్లాడుతున్న విధానము, మనం అతనికి మనకు ఇస్తున్నటువంటి వైబు చాలా ముఖ్యము. అందుకని సో ఒక కొత్తదనాన్ని, అందుకంటే మనం ఆల్రెడీ గత 15 ఏళ్ళ నుండి ఒకటే ప్యాటర్న్లో వెళ్ళిన. సో అందుకని మన లేటెస్ట్గా లాస్ట్ 2-3 మంత్స్ నుండి చేంజ్ చేసిన. ఏంది, షర్ట్ ప్లేస్లో కుర్తాలు వేస్తున్నా. సో ఇక మీదట ఇంటర్వ్యూలు అన్ని కుర్తాల్లో ఇస్తా. అట్లా. ఓకే. నార్మల్గా చాలామంది, అంటే జనరల్గా అది పెద్ద క్వశ్చన్ ఏం కాదు, కానీ చాలామంది బట్టలు ఒకరోజు వేసుకున్న బట్టలు నెక్స్ట్ డే కూడా వేసుకుంటూ ఉంటారు. దానిపైన ఏం చెప్తారు గురుగారు? అంటే జనరల్గా వాళ్ళు చేసే వృత్తిని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ, మనకు లేబర్ ఉంటారు. లేబర్ అంటే
రోడ్డు మీద కరెంటు పని చేసేవాళ్ళు, లేకపోతే RTC driver. వెల్డింగ్ చేసేవాళ్ళు. సో వాళ్ళ స్థాయిని వాళ్ళకి ఎట్లుంటుంది అంటే, కొంతమందికి 2 బట్టలే ఉంటాయి, 2 జతలే ఉంటాయి. ఓకే 2 జతలే ఉన్నప్పుడు బాడీ మీద ఒకటి ఉంటుంది, పిండుకోవడానికి ఒకటి, అట్లా రోజు పిండుకోలేరు వాళ్ళు. సో అందుకని ఏంటంటే కొన్ని రోజులు వాళ్ళు కంటిన్యూగా 2-3 సార్లు వేస్తారు, 3 రోజుల తర్వాత దాన్ని వాష్ చేసుకుంటారు. సో దానికి వేరే నేను అందుకనే ఏం చెప్పినా, నార్మల్ గా అయితే ఉన్నతమైన స్థితిలో ఉన్నా లేకపోతే ఓకే ఖచ్చితంగా ఉన్నతమైన స్థితిలో ఉండేవాళ్ళు ఖచ్చితంగా రోజు కొత్త బట్టలు వేసుకోవాలి. కొత్త బట్టలు ఇన్ ద సెన్స్ పిండినవి, రైట్, పిండినవి వేసుకోవాలి, ఒకసారి వేసుకుని మళ్ళీ వేసుకోవద్దు. సో అది మనకు శాస్త్రం చెప్తుంది. సో అప్పుడే మనకు డబ్బులు ఎక్కువ వస్తాయి. ఇప్పుడు నాకు తెలిసిన కొంతమంది ఉన్నారు, ఓకే చెప్తే నమ్మరు, జబ్బులు ఉన్నోళ్ళు, వాళ్ళు బిజినెస్ మ్యాన్లు కావచ్చు. ఒక స్టార్ హీరో ఉన్నాడు, నాకు బాగా క్లోజ్ ఉన్న ఒక హీరో ఉన్నాడు, తెలుగు హీరో గురించే మాట్లాడుతున్నా. ఓకే ఈ రోజు వాడిన టవల్ సాయంత్రానికి వాడాడు. అంటే ఒక్కసారి వాడిన టవల్ ఇంకోసారి వాడాడు ఇంకా. అంటే దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకో ఎన్ని టవల్స్ ఉంటాయో, ఆయన నెలకు ఎన్ని టవల్స్ ఉంటాయో. ఓకే నెలకు 100 టవల్స్ వాడతాడు, ఆ 100 టవల్ పడేస్తాడు. సో అది వాళ్ళ నమ్మకం. సో నేను ఇచ్చే సలహా కూడా అదే, మనం బాగా ఎదగాలి అంటే కొన్ని చేయాల్సి, దాంట్లో భాగంగా నీట్నెస్ చాలా ముఖ్యము. ఆ నీట్నెస్ను బట్టి మనకు అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. ఓకే సో ముఖ్యంగా మీ ఫామ్ హౌస్ ఎంటర్ అవ్వగానే ఫస్ట్ భయం వేసింది మీ పెట్ డాగ్స్ని చూసి. దాదాపు 6-7 ఉన్నాయి మొత్తం. సో అందులో రకరకాలు ఉన్నాయి, జర్మన్ షెపర్డ్ ఉంది, హస్కీ ఉంది, అన్ని రకాల రాట్ వీలర్ ఉంది, ఉంటుంది. సో చాలా మందికి కుక్కలు అంటే అఫెక్షన్, పెట్ డాగ్స్ అంటే. నేను కూడా డాగ్ లవరే. సో కుక్కలను పెంచుకోవడం, వీటికి ఏమైనా అయితే బాధపడుతూ ఉంటాము, దానిపైన ఏం చెప్తారు గురుగారు? కుక్కలను నేను పెంచడానికి కారణం ఏంటి అంటే, నేను వటుక భైరవ అని ఒక పూజ చేస్తాను. వటుక భైరవ, భైరవుడు అంటే కుక్క. సో కాల భైరవుడు అంటే కుక్క. సో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, కుక్కను మనం పూజించవచ్చు. సో మేము కుక్కను పూజిస్తాం. రైట్, ఇక్కడ పూజ జరుగుతుంటది. ఇప్పుడు నా వెనకాతల హోమగుండం ఉంది. అవును. సో అక్కడ మనం కాల భైరవుడికి సంబంధించి వటుక భైరవ అని ఒక పూజ చేస్తాం. ఆ పూజ చేసేటప్పుడు ఒక కుక్కను తీసుకొచ్చి ఆ కలర్ను బట్టి, ఆ రోజు ప్రామాణికాన్ని బట్టి, ఒక రోజు తెల్ల కుక్కను తెస్తాం, ఒక రోజు నల్ల కుక్కను తెస్తాం, ఒక రోజు ఎర్ర కుక్కను తెస్తాం. అట్లా ఆ కుక్కను తీసుకొచ్చి ఆల్మోస్ట్ అక్కడ 5 కలర్లు, అందుకే 7 కుక్కలు ఉన్నాయి మొత్తం. 7 కుక్కలు ఉంటాయి, ఆఫీసర్ 2 ఉంటాయి, మొత్తం 9 కుక్కలు ఉంటాయి. సో ఆ ఒక కుక్కను తీసుకొచ్చి మనం ఇక్కడ ఏం చేస్తామంటే, పూజ చేసి దాని పాదాలను కడిగి పూజ చేసి, దానికి బొట్టు పెట్టి, దానికి ఒక మాల వేసి, సో యజమానితో, ఇప్పుడు నువ్వు చేపిస్తున్న వటుక భైరవ, నీతోనే అన్ని పూజలు చేయించి, సో దానికి నైవేద్యం పెట్టి, సో దానికి మనం చేసే పూజలో భాగంగా దానికి కనీసం ఒక్కొక్క కుక్కకు మనం ఒక రోజు 1/2 kg మటన్ పెడతాం. పూజ చేసిన రోజు ఇప్పుడు ఈ రోజు మనం 1/2 kg అంటే ఇంచుమించు 7 కుక్కలు అంటే 3.5 కిలోల మటన్ పెడతాం. సో దాంట్లో కూడా నైవేద్యం అంటే లైక్ మనం చేసే పూజలో ఇప్పుడు మనం ఒక సర్టెన్ 10 కిలోల మటన్ తీసుకుంటే 10 కిలోల మటన్లో ఒక 5 కిలోల మటన్ కుక్కలకు పెడితే 5 కిలో మటన్ హోమగుండం వేస్తాం. ఓకే. సో అట్లా మనము అంటే డైరెక్ట్గా ప్రత్యక్షంగా మనం పెట్టే నైవేద్యాన్ని మనం ఇస్తున్నాం. ఎవరికి ఇస్తున్నాము అంటే, మనం ప్రత్యక్షంగా పెట్టే నైవేద్యం ఎవరు తీసుకుంటారు అంటే, ఒకటి హోమగుండంలో వేస్తాం అంటే అగ్నిదేవుడు, 2 సముద్రుడు, ఓకే, 3 భైరవులు, కుక్కలు. ఈ 3 డైరెక్ట్ తీసుకుంటాయి, వేరే ఏవి తీసుకో. సో అందుకని మనం డైరెక్ట్గా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. హోమగుండం ద్వారా ఇస్తాము, సముద్ర తీరంలో చేస్తే సముద్రానికి ఇస్తాము, లేదు ఇక్కడ చేస్తున్నాం కాబట్టి మనం భైరవునికి పెడతాం. ఓకే. సో పూజించడంలో భాగంగా ఈ కుక్కలను పెట్టుకున్నాం తప్ప ఇదేదో సెక్యూరిటీ పరమైనటువంటి అంశం కాదు. మనం కాలభైరవుని పూజిస్తాం కాబట్టి, భైరవుడు అంటే కుక్క కాబట్టి మేము చేసే పూజలలో వటుక భైరవ అనేటువంటిది చాలా ప్రామాణికమైనది. రైట్. నా దగ్గర ఆఫీస్లో ఉన్న 2 కుక్కలకు ఒక దాని పేరు భైరవ, ఒక దాని పేరు వటుక. వటుక భైరవ 2 అవి ఇంపోర్ట్ చేసుకున్న 2 హస్కీలు. ఇక్కడ 2 హస్కీలు ఉంటాయి, ఒక సెయింట్ బర్నర్ ఉంటుంది, ఒక రాట్ వీలర్ ఉంటుంది, ఒక జర్మన్ షెపర్డ్ ఉంటుంది, ఒకటి గోల్డెన్ రిట్రీవర్ ఉంటుంది. మొత్తం ఇక్కడ 7 ఉంటాయి, ఆఫీస్లో 2 ఉంటాయి. ఓకే. సో ముఖ్యంగా మనము రకరకాల జంతువులను, మనుషులు కొన్ని జంతువులను తింటూ ఉంటాం, కోడ్లు మేకలు తింటూ ఉంటాం, కొన్ని ఏరియాలో ఇంకొన్ని తింటూ ఉంటారు. కానీ మనం పెంచుకునే కుక్కలకి ఏమైనా బాధపడతామో, ఎట్ ద సేమ్ టైము మేకలను కోసుకొని తింటాము. చాలామంది మాట్లాడే మాట గురుగారు, దీనిపైన ఏం చెప్తారు? కొన్ని జంతువులను మనము ఆహారంగా అంటే ఒక మనిషి వస్త్రధారణను, ఒక మనిషి ఫుడ్ హ్యాబిట్స్ను మనము విమర్శించడం కానీ అలాంటిది చేసే రైట్స్ మనకు లేవు. నాగాల్యాండ్లో కుక్కలను తింటారు. అవును. నార్త్ ఈస్ట్ స్టేట్స్లో నేను చాలా స్టేట్స్ చూసిన, పిల్లి తింటారు, పంది కుక్కలు తింటారు, కోతి తింటారు. అవును, కోతిని తింటారు. సో జనరల్గా ఎక్కడ ఏవైతే ఎక్కువగా ఉంటాయో వాటిని తినడానికి వాడతారు.
తక్కువగా ఉండడానికి సేవ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఉదాహరణ ఆస్ట్రేలియాలో కంగారూస్ అక్కడ వాళ్ళ జాతీయ జంతువు కానీ అక్కడ కంగారూస్ విరివిగా తినమంటారు. ప్లస్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు సడన్గా వాటిని మూకుమ్మడిగా చంపడానికి కూడా ప్రయత్నం చేస్తారు గవర్నమెంట్. అంటే ఎంత ఘోరం అయిపోతుంది ఆస్ట్రేలియాలో అంటే మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు సడన్గా వచ్చి ఇక్కడ మన దగ్గర అడవి పందులు ఎట్లా మన అడవి పందులు చాలా రేరే తగులుతాయి. కానీ అక్కడ మనం రోడ్డు మీద పోతుంటే డైరెక్ట్గా రోడ్డు మీదకి వచ్చి మన కారు కొడతాయి కంగారూస్. సో డ్యామేజ్ అవుతాయని భయపడతారు. అంటే మన మనుషులు డ్యామేజ్ అవుతాయని వాళ్ళు చెప్తారు. ఓకే. సో ఇప్పుడు మన దగ్గర ఏంటంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్లో మన దగ్గర కుక్కలు తింటారు, పిల్లులు తింటారు, ముంగీసలు తింటారు కొంత. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఇవాళ నువ్వు ఒక ప్రశ్న అడిగినావు మేకలు అన్నావు. వాస్తవంగా మేకలు 1970 ప్రాంతంలో మటన్ చాలా చీపు. ఓకే. ఎందుకంటే అప్పుడు చికెన్ లేదు, అంటే అప్పుడు కోళ్ళు లేవు. ఓకే, చికెన్ లేదు అప్పుడు, కోళ్ళు లేవు చాలా మందికి తెలియదు. సో అప్పుడు కోళ్ళు అనేటువంటివి కాస్ట్లీ, మటన్ చీప్ అప్పుడు. ఎందుకంటే అప్పుడు గొర్రెలు ఉండేవి, ఎందుకంటే ఊర్లలో చాలా మంది గొర్రెలు పెంచేవాళ్ళు, కానీ కోళ్ళు పెంచేవాళ్ళు లేరు అప్పుడు. ఇప్పుడు చికెన్ పౌల్ట్రీ ఇండస్ట్రీ లేదు అప్పుడు. అందుకని ఏంటి అంటే చికెన్ అంటే దొరకదు ఎవరికి, అప్పుడు ఓన్లీ మటనే. మాంసము అనేటువంటిదే ప్రాముఖ్యత. చాలా మంది వాళ్ళ దేవాలయాల్లో మనము ఇప్పుడు తెలంగాణ కల్చర్లో మాంసము మద్యము అంటే మాంసం అంటే మేక. మరి కోడి ఎందుకు లేదు అంటే కోడికి ఇంపార్టెన్స్ లేదు అప్పుడు, కోడి అప్పుడు లేనే లేదు మనకు. ఓకే. అందుకని ఎక్కువగా ఉన్నటువంటిది మాంసం అంటే మటన్ కాబట్టి అప్పుడు మటన్ తిన్నారు. ఇవాళ పౌల్ట్రీ రంగం అభివృద్ధి చెందినాక ఇప్పుడు మనకు కోడి అంటే తెలుస్తుంది, కానీ వాస్తవంగా కోళ్ళు అప్పుడు లేవు. అప్పుడు ఓన్లీ కోళ్ళు కాలజ్ఞాని కింద లెక్క. కాలజ్ఞానము అంటే పొద్దున 4 గంటలకు అప్పుడు వాచులు లేవు. అవును. నేను 70, 1960, 50, 70, 80 వరకు అప్పుడు పొద్దున 4:30కు కోడి కూస్తే తెల్లారింది అని రైతులు లేచి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని పొలానికి పోయేవాళ్ళు. ఓకే. సో దాన్ని కోడి ఉన్నా కోసుకొని తినేవాళ్ళు కాదు, దాన్ని ఓన్లీ టైం కోసం మాత్రమే పెట్టేవాళ్ళు. ఇంట్లో ఒక కోడి పెడితే అది పొద్దున్న లేచి అరుస్తుంది, మనకు తెలుస్తుంది సూర్యోదయానికి పూర్వమే అనే ఉద్దేశంతో కోడిని పెడతారు. ఓకే. సో అందుకని కోడిని పెట్టుకుంటారు, కానీ మటన్ తినేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే పౌల్ట్రీ రంగం వచ్చిన తర్వాత మటన్కు కోళ్లకు విపరీతమైనటువంటి ప్రాముఖ్యత పెరిగింది, అన్ని తింటున్నాము. సో నేను అనే పాయింట్ ఏంటంటే జనరల్గా విచిత్రమైనటువంటి క్యాలిక్యులేషన్ ఉంటుంది. అంటే ఈ తిండి గురించి కానీ, తిండి గురించి ఒక దగ్గర ఒకటి తింటే ఒక దగ్గర ఒకటి తినొద్దు. అంటే ఉదాహరణ ఇప్పుడు హైదరాబాద్లో చేస్తే తప్పు కాదు, లేదా వేరే దగ్గర చేస్తే తప్పు. అట్లనే ఇప్పుడు ఉదాహరణ గోవాల కసినో ఆడొచ్చు, హైదరాబాద్లో ఆడొద్దు. సో ఒక దగ్గర వాళ్ళ అలవాట్లని బట్టి కొంతమంది కుక్కలను తింటారు, కొంతమంది ముంగీసలు తింటారు, కొంతమంది పంది కుక్కలను తింటారు. ఇప్పుడు మన దగ్గర కూడా తెలుగు స్టేట్స్లో కూడా నువ్వు అబ్జర్వ్ చేస్తే ముంగీసలు పడుతుంది, మన పిల్లులు పడుతుంటారు. పిల్లులు పట్టేటోళ్ళు వస్తారు, వచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి తెగ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లులు పట్టుకొని ఆ పిల్లులు తింటారు. సో అది వాళ్ళ అలవాటు. రైట్. వాళ్ళ అలవాటు. కొన్ని నాకున్న అవగాహన ప్రకారం కొన్ని దేశాల్లో కాకులను తినే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ అలవాటు. సో నేను అనేది ఏంటంటే వాళ్ళ హ్యాబిట్స్ను, వాళ్ళ ఆహార సాంప్రదాయాల్ని, ఆహార పద్ధతులని, వస్త్రాధారణ పద్ధతులని విమర్శించే రైట్స్ మనకు లేవు. సో ఎవరి మన సంస్కృతి సాంప్రదాయాలను బట్టి, వాళ్ళ పూర్వీకుల యొక్క ఆచార వ్యవహారాలను బట్టి, ఆహారపు అలవాట్లను బట్టి వాళ్ళకి అలవాట్లు వస్తాయి. రీసెంట్ టైమ్స్లో ఘటన జరిగింది. సికింద్రాబాద్ నుంచి వస్తుంటే 2 వ్యక్తులు బ్యాగ్ పట్టుకుని వెళ్తూ ఆ కరెంటు తీగల పైన ఉన్నటువంటి పిట్టలను కొట్టినారు. దాంతో పిట్టలను ఎగిరిపోయిన ఒక పిట్ట కింద పడదా, పిట్టను వేసుకొని వెళ్ళిపోతున్నారు బహుశా వెళ్ళి తీసుకొని తినడానికి. ఇంకొక దగ్గర ఉడతలను పడుతున్నారు. డిఫరెంట్గా ఉన్నారు వాళ్ళు. నేను అదే చెప్తున్నా, అంటే ఇవి ఆహారపు అలవాట్లను విమర్శించే రైట్స్ మనకు లేవు. నేను అనేది ఏంటంటే అది వాళ్ళ వంశపారంపర్యంగా వస్తున్న సాంప్రదాయం. సో వాళ్ళు ఇప్పుడు చాలా మంది నేను చూస్తుంటా పల్లెటూర్లలో ఇవాళ కూడా చాలా మంది వచ్చి కొన్ని జాతులకు సంబంధించిన వాళ్ళు వచ్చి పిల్లులను పట్టుకొని తింటుంటారు. కొంతమంది నేను చూసిన పందికొక్కులు పడుతుంటారు. నువ్వు అబ్జర్వ్ చేస్తే పొలాలల్లో ఎలకలను పడుతుంటారు. నువ్వు అబ్జర్వ్ చేయి. పొలాలలో వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే కొద్దిగా ఒక నెట్టికి ఏముండదు, వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న చిన్న హోల్స్ చూసుకొని ఆ హోల్స్లో ఒక దగ్గర వాళ్ళు పొగ పెడతారు. పెట్టినప్పుడు ఆ పొగల నుండి దాంట్లో నుండి ఎలకలన్నీ బయటకు వస్తాయి. సో ఎలకలను పట్టుకొని తింటారు. సో అది వాళ్ళ సంప్రదాయం. అది దానికి మనము ఇది అయ్యో అని అనడానికి లేదు. ఎందుకంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్ కూడా మన దేశంలోనే ఉన్నాయి. మన దేశంలో ఉండే మన తోటి మనుషులే కొంతమంది కుక్కలను తింటారు, కొంతమంది పందులను తింటారు. సో ఎవరి ఇష్టం వాళ్ళది. సో వాటిని అదే చెప్తున్నా, వాటిని విమర్శించేటువంటి రైట్స్ మనకు లేవు. అవి వాళ్ళ ఆహారపు అలవాట్లు. ఓకే. నార్మల్గా చాలా రోజుల నుంచి ఈ రోజుల్లో కూడా ఒక వ్యక్తి అభివృద్ధి చెందుతున్నాడు, ఏదైనా ఇల్లు కొనుక్కున్నా, లేదా ముఖ్యంగా ఏదైనా కారు కొనుక్కున్నా అంటే కూడా నరదృష్టి అనేది ఎఫెక్ట్ అవుతుందని రీసెంట్ టైమ్స్లో చాలామంది మాట్లాడినమాట. నిజంగా నరదృష్టి అనేది అంత పవర్ఫుల్ గురుగారు? సో నరఘోష, మా భాషలో నరఘోష, మామూలు భాషలో నరదృష్టి. ఓకే.
సో ఇక్కడ మనుషులకు తగులుతుంది దృష్టి అనేది పక్కన పెడితే కలియుగ దైవం అయినటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి కూడా దిష్టి తగులుతుంది. ఓకే. సో అందుకనే ఆయనకు చాలా దిష్టి తీస్తారు, రోజుకు 2-3 సార్లు తీస్తారు. అలాగే తిరుప్పావడ సేవ అని ఒక సేవ ఉంటుంది, అది ఇంచుమించు ఒక 100 కిలోల పులిహోర చేసి స్వామివారి ముందర పోసి దిష్టి తీస్తారు. ఓకే. సో వెంకటేశ్వర స్వామి వారికి కూడా రెగ్యులర్ గా ప్రతిరోజు 2-3 సార్లు దిష్టి తీస్తారు. మరి అంత పెద్ద వెంకటేశ్వర స్వామికే దిష్టి తగలదు లేదు, ఆ స్వామి కోనికిస్కగల మనకెందుకు తగలదు, మామూలు మనుషులము. సో ఇక్కడ మనుషులకు ఏంది అంటే ఇవాళ కలియుగంలో కాంపిటీషన్ ఎక్కువగా అయిపోయిన సందర్భంలో, ఈగోస్ ఎక్కువగా, జెలస్ ఎక్కువగా ఉన్న సందర్భంలో మనం ఒక కారు కొనుక్కోగానే మన ఇంటి పక్కోడు చచ్చి 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 మన మీద పడి ఏడుస్తాడు కారు కొనుక్కోండు అని. మనం ఒక టూర్కు పోయినాము అంటే ఇంకొకటి ఏమైంది, ఒకప్పుడు 2000కు పూర్వము 2000 సంవత్సరానికి పూర్వము ఏదైనా చేస్తే సీక్రెట్గా చేసుకునే వాళ్ళము. అంటే ఉదాహరణ ఉన్నా దాచుకొని తినాలి అని, అంటే దాచుకొని తినాలి అంటే నువ్వు తినే ఫ్రూట్ కూడా దొంగతనంగా తినాలి, నువ్వు ఇంట్లో పిండి వంటలు చేసుకున్నా దొంగతనంగా తినాలి అనేటువంటి సిద్ధాంతం ఉండే. కానీ ఇవాళ ఏమైపోయింది, నువ్వు గోవా పోతే సెల్ఫీ తీసి నేను గోవాలో ఉన్నాను పెట్టుకోవాలి, నువ్వు తిరుపతికి పోతే నేను తిరుపతిలో ఉన్నాను పెట్టుకోవాలి, కారు కొనుక్కోగానే నాతో పాటు అందరు కారు కొనుక్కున్నాము అని పెట్టుకోవాలి. అంటే జనాలకు మన స్టేటస్, సోషల్ స్టేటస్ను తెలియజేయడానికి జనాలకు మనము చెప్తున్నాం, నేను నా లెవెల్ పెంచుకున్నా, నేను పెద్ద లెవెల్లో ఉన్నా అని చెప్పడానికి ప్రతి ఒక్కటి, ఒక పెళ్ళి అయినా, ఒక ఎంగేజ్మెంట్ అయినా, ఒక బర్త్డే అయినా ప్రతిదీ జనాలకు తెలియజేయాలనుకుంటున్నాం. దానిలో భాగంగా ఏం జరుగుతుంది అంటే ఏడుపు అనేది ఎక్కడ వస్తుంది అంటే, నువ్వు బాగా ఎదిగినప్పుడు, కారు కొనుక్కున్నప్పుడు నువ్వు ఎదిగినవా ఎదగలేదా అనేది ఇక్కడ అనవసరం. నువ్వు కారు అప్పు తీసుకొని కొనుక్కున్నావా అనేది వానికి అనవసరం. నువ్వు కారు కొన్నావు వాడు ఏడుస్తాడు, సో నువ్వు మంచిగా తయారైనావు వాడు ఏడుస్తాడు, నువ్వు మంచి బట్టలు వేసుకున్నావు వాడు ఏడుస్తాడు. చివరికి ఏ స్టేజ్కి వచ్చింది అంటే 10th క్లాస్లో మన ఇంట్లో ఒక అబ్బాయో అమ్మాయో ఫస్ట్ ర్యాంక్ కొడితే కూడా ఏడుస్తారు. ఇంటర్లో డాక్టరేట్ కనీసం ఒక డాక్టర్ సీట్ వస్తే ఏడుస్తారు. అంటే నువ్వు ఏ రంగంలో తీసుకో, నువ్వు డబ్బుల విషయంలో తీసుకో, నువ్వు కుటుంబ పరంగా తీసుకో, నువ్వు ఏం తీసుకున్నా నీకు అభివృద్ధి అనేటువంటిది ఉంటే మన ఇంటి పక్క వాడు ఏడవడం అనేటువంటిది స్టార్ట్ అయింది. రెండోది కాంపిటీషన్ కూడా ఎట్ ది సేమ్ టైం ఉంది. మన పక్కోడు క్రెటా కొంటే మనం ఇన్నోవా కొనాలి, వానికంటే కనీసం 5 లక్షల కారు ఎక్కువ కొనాలి. సో మనోడు క్రెటా కొంటే మనం BMW కొనాలి, నువ్వు BMW కొంటే నేను జాగ్వార్ కొనాలి. ఈ కాంపిటీషన్ వెళ్తున్న లైఫ్, ఇది కాంపిటీషన్ యుగం. సో ఖచ్చితంగా కలియుగంలో మనకు ఈ రోజు మనం మాట్లాడుకున్న సందర్భంలో ఖచ్చితంగా నరఘోష అనేటువంటిది ఉంది, దాన్నే మనం నరదిష్టి అంటాం. ఓకే. అందుకనే దిష్టి తీసుకోవడం అనేటువంటిది ముఖ్యమైన విషయము. మనము దిష్టి తీయడానికి బూడిద గుమ్మడికాయను రెగ్యులర్గా వాడతాము. సో బూడిద గుమ్మడికాయను ప్రతి అమావాస్య రోజు మనకు ఉన్నటువంటి స్థాయిని బట్టి, అంటే మనకు ఉండే దిష్టిని బట్టి, అది అమావాస్య రోజు మనం బూడిద గుమ్మడికాయని ఇంటి ముందు కొట్టడము, ఎట్ ది సేమ్ టైం బూడిద గుమ్మడికాయను కట్టడము. జనరల్గా చాలా మంది కట్టేది వేరు, కొట్టేది వేరు అంటారు. అలా కాకుండా బూడిద గుమ్మడికాయనే కట్టాలి, బూడిద గుమ్మడికాయనే కొట్టాలి. ఎందుకంటే మంచి గుమ్మడికాయకు విలువ లేదు, అంటే తినే గుమ్మడికాయకు విలువ లేదు. నువ్వు అబ్జర్వ్ చేస్తే తినే గుమ్మడికాయ చేతుల నుండి కింద పడితే పగిలిపోతుంది. అవును. కానీ బూడిద గుమ్మడికాయ నువ్వు బలం వేసి కొట్టినా పగలదు. ఎందుకంటే బూడిద గుమ్మడికాయకున్న పవరు తినే గుమ్మడికాయకు లేదు. ఓకే. తినే గుమ్మడికాయ చాలా మంది ఏం చేస్తారంటే తినడానికి వాడకుండా కొట్టడానికి వాడతారు. ఎప్పుడు కొట్టొద్దు. రెండోది చాలా మందికి తెలియని విషయం ఏంటంటే బూడిద గుమ్మడికాయ కానీ, మంచి గుమ్మడికాయ, తినే గుమ్మడికాయ కానీ, దాన్ని కొట్టేటప్పుడు కానీ కట్టేటప్పుడు కానీ దానికి బొట్లు పెట్టడం కానీ వాటర్ తగలడం కానీ చేయవద్దు. బూడిద గుమ్మడికాయ పెడతారు గురుగారు, అదే తప్పు. ఇప్పుడు చెప్తున్నా, బూడిద గుమ్మడికాయ ఎందుకు కట్టాలి ఆ శాస్త్రం ఏంటంటే, మనము ఒరిజినల్ బూడిద గుమ్మడికాయను తీసుకొచ్చి, పాడైపోయినటువంటి బూడిద గుమ్మడికాయను తీసుకొచ్చి కనుక మనం ఇంటికి కట్టుకుంటే 10 సంవత్సరాల పాటు కూడా బూడిద గుమ్మడికాయ పాడు కాదు. ఓకే. ఓన్లీ ఎప్పుడు పాడైతుంది బూడిద గుమ్మడికాయ అంటే మన మీద నర దృష్టి ఉన్నప్పుడు, లేదా మనకి ఎవరైనా ఇంటి పక్కోడు ప్రయోగాలు చేసినప్పుడు, మన శత్రువులు ప్రయోగాలు చేసినప్పుడు, అప్పుడు మాత్రమే బూడిద గుమ్మడికాయ పాడవుతుంది. ఓకే. కానీ బూడిద గుమ్మడికాయ త్వరగా పాడవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, చాలా మంది ఏం చేస్తారంటే దానికి నామాలు పెడతారు, దానికి గంధం రాస్తారు, అవును, దాంట్లో పసుపు వేస్తారు, నీళ్లు పోస్తారు. బూడిద గుమ్మడికాయకున్న లక్షణం ఏంటంటే నీరు తగిలితే పాడవుతుంది. ఓకే. చాలా మందికి తెలియదు ఈ విషయం. సో నీరు తగిలితే పాడవుతుంది. కాబట్టి నీరు ఎట్టి పరిస్థితుల్లో దానికి తగలనివ్వద్దు, దానికి పసుపు కుంకుమలు తగలవద్దు. బూడిద గుమ్మడికాయను ముట్టుకోకుండా, బొట్లు పెట్టకుండా డైరెక్ట్గా నెట్లో పెట్టాలి, పైన కట్టేసేయాలి అంతే. కట్టి నీరు తగలని ప్రదేశంలో కట్టాలి. దాన్ని కడితే మీరు అబ్జర్వ్ చేయండి, 5 ఏళ్ళైనా బూడిద గుమ్మడికాయ అట్లనే ఉంటుంది, ఖరాబ్ కాదు. దాన్ని కట్టేదే అందుకని. సో అప్పుడు బూడిద గుమ్మడికాయ ఒకవేళ మనం నిజంగానే వాటర్ తగలకుండా నిజంగానే బూడిద గుమ్మడికాయను కట్టిన సందర్భంలో బూడిద గుమ్మడికాయ నుండి ఒకవేళ ఏదైనా డ్రాప్స్ కింద పడ్డట్టయితే, ఉదాహరణ మనం ఇక్కడ బూడిద గుమ్మడికాయ కట్టినప్పుడు కింద పడుతుంది,
అది పాడైపోయినప్పుడు కుళ్ళిపోతుంది. అవును. కుళ్ళిపోయినప్పుడు దాంట్లో నుండి బ్రౌన్ కలర్, రెడ్ కలర్ వాటర్ పడుతుంది. సో ఒక్కొక్క కలరు ఒక్కొక్క ఇంపాక్ట్ చూపించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకే. సో మనకు బ్రౌన్ కలర్ పడితే ఏంది, ఉదాహరణ బ్రౌన్ కలర్ పడితే నరఘోష ఉన్నట్టు లెక్క. ఓకే. లేదు బ్లాక్ బ్రౌన్ కలిపి పడ్డది అంటే ఏదో ప్రయోగం జరిగినట్టు లెక్క. ఓకే. సో ఇట్లా అంచనా వేయడానికి బూడిద గుమ్మడికాయని కడతాం. సో అందుకని నరదిష్టి తీయాలి అంటే ఇది ఒక పద్ధతి. మనుషులకు ఇది ఇప్పుడు నేను చెప్పింది ఏంది, ఇది వాహనాలకు కానీ ఇంటికి కానీ. మరి మనుషులకు దిష్టి తగిలితే ఎట్లా అంటే, మనుషులకు దిష్టి తగిలినప్పుడు చేసే పని ఏంటంటే, తెలియనటువంటి ప్రదేశంలో ఉదాహరణ చెవు వెనకాల కాటుక పెట్టుకోవడం, అరికాళ్లలో కాటుక పెట్టుకోవడము, లేదు నిజంగానే బాగా దిష్టి జరిగినప్పుడు మంత్రించేటువంటి అంటే దిష్టి మంత్రం వేయగలిగిన వాళ్ళు అయితే నీళ్ళకి, ఇప్పుడు ఉదాహరణ మేమైతే నీటికి దిష్టి మంత్రం వేసి వాటర్ బాటిల్ మూత ఓపెన్ చేసి మంత్రం ఇచ్చి 200 ml వాటర్ బాటిల్ ఇచ్చి తాగమంటాం. అట్లా కాకుండా ఇంట్లో నీటితో దిష్టి తీయవచ్చు. నీటితో దిష్టి తీయడం అంటే ఉదాహరణ ఒక టవల్ ఉంటుంది ఇంట్లో మన దగ్గర. ఆ టవల్ని ఏం చేయాలంటే, మన ఇంటికి కంపౌండ్ వాల్ ఉంటుంది, కంపౌండ్ వాల్కి ఇంటి గోడకు మధ్యలో మనిషి నిలబెట్టి, దిష్టి తగిలిన మనిషి నిలబెట్టి, వాటర్లో ఒక బకెట్లో వాటర్ వేసి, ఆ వాటర్లో ఈ టవల్ని వేసి తీసి ఆ టవల్తో దిష్టి తీయాలి. ఓకే. టవల్తో దిష్టి తీసి ఆ టవల్ తీసుకుపోయి కంపౌండ్ వాల్ మీద వేయాలి. ఆ వాటర్ ఎట్టేట గారిపోతుంటాయో దిష్టి అట్లా పోతుంది. ఓకే. సో ఇది ఒక పద్ధతి. ఇది కాకుండా ఇంకా ఎక్స్ట్రీమ్ దిష్టి అంటే నల్ల కోడితో తీస్తారు. నల్ల కోడి నల్ల కోడితో దిష్టి తీస్తారు. నల్ల కోడితో దిష్టి తీసి కొంతమంది కోడిని చంపుతారు, కొంతమంది వదిలేస్తారు, వాళ్ళ ఇష్టం అది. సో ఇట్లా తీయొచ్చు. సో నిమ్మకాయలతో తీయొచ్చు, అలాగే కొబ్బరికాయతో తీయొచ్చు. సో దిష్టి తీసే విధానం చాలా తేడా ఉంటుంది. చాలా రకాల కూడా తీస్తారు. ఉప్పు, దొడ్డు కళ్ళుప్పుతో తీస్తారు, సన్నుప్పు కాకుండా కళ్ళుప్పుతో తీస్తారు. సో చాలా రకాల దిష్టిలు తీసే విధానం. ఎక్స్ట్రీము కొద్దిగా డబ్బులు ఖర్చు పెట్టుకునే వాళ్ళు అయితే మేకతో తీస్తారు. సో వాళ్ళ స్థాయిని బట్టి మేకతో తీస్తారు. సో ఇవి చేసుకోవడం వల్ల రెగ్యులర్గా మనకు ఉండేటువంటి దిష్టి దోషం అనేటువంటిది పోయే అవకాశం ఉంది. అన్నిటికంటే ముఖ్యం, దిష్టి తగలొద్దు అంటే ఫస్ట్ చేయాల్సింది బొట్టు పెట్టుకోవాలి. ఓకే. ఏ బొట్టు అయినా పర్లేదు, బొట్టు, రెడ్ బొట్టు, బొట్టు పెట్టుకోవాలి. లేదు బాగా దిష్టి తగులుతుండి బొట్టు పెట్టుకున్నా కూడా అంటే నల్ల బొట్టు పెట్టుకోవాలి. నల్ల బొట్టు ఏం చేయాలంటే, ఏదైనా ఒక దేవాలయంలో హోమం చేస్తుంటారు రోజు. హోమం చేసేటప్పుడు పంతులు గారిని అడిగి ఆ హోమగుండంలో నుండి ఇంత బూడిది, హోమానికి సంబంధించిన బూడిది ఉంటుంది కదా, అది తెచ్చి ఇంట్లో పెట్టుకొని దాంట్లో ఒక నెయ్యి చుక్కేసి ఇట్లా చేతితో రబ్ చేస్తే మొత్తం నల్లగా అవుతుంది. అవును. సో ఆ నల్ల బొట్టు ప్రతిరోజు పెట్టుకోవడం వల్ల ఖచ్చితంగా దిష్టి అనేటువంటిది తగలదు. ఓకే. సో ఇది దిష్టి తగలకుండా ఉండడానికి కొన్ని మార్గాలు. కొంతమంది మెడల్ ఏదైనా నల్లది వేసుకోవచ్చు. నల్లది అంటే అందరికి పడదు. ఇప్పుడు నల్ల దారము అనేటువంటిది అందరికి పడదు. సో అందుకని మనం ఏం చెప్తామంటే, ఇప్పుడు చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు, కొంతమంది జాతకరీత్యా నలుపు పడదు. నువ్వు అబ్జర్వ్ చేస్తే కొంతమంది హీరోయిన్ కాళ్ళకు బ్లూ కలర్ థ్రెడ్, రెడ్ కలర్ థ్రెడ్ కట్టుకుంటారు. సో ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది ఏంటంటే, దాంట్లో కూడా పాష్ డిజైనర్ వేరు దిష్టి తాళ్ళు వచ్చినాయి, చాలా మందికి తెలియదు. సో వాళ్ళు ఏం చేస్తారంటే దానికి 2 గజ్జలు కడతారు. సో ఆ థ్రెడ్కు 2 గజ్జలు కట్టి, డిజైనర్ వేర్ గజ్జలు కట్టి, బ్లూ కలరు, రెడ్ కలరు, పింక్ కలరు, ఆరెంజ్ కలర్లో వాళ్ళు థ్రెడ్ ఇస్తారు. ఆ థ్రెడ్ను కాళ్ళకు కట్టుకున్నా సరిపోతుంది. కొన్నిసార్లు మనము కొంతమంది ఏనుగు వెంట్రుక ఉంటుంది, చాలా రఫ్గా ఉంటుంది ఏనుగు వెంట్రుక, దాన్ని కూడా మెడలో వేసుకుంటారు, లేదంటే చేతికి బ్రాస్లెట్లో పెట్టుకుంటారు, లేదంటే కొంతమంది ఉంగరంలో పెట్టుకుంటారు. సో అలా చేసుకోవడం వల్ల నరదృష్టి నుండి తప్పించుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. చాలా మంది అబ్బాయిలు కుడికాలు కట్టుకోవద్దు ఆ నల్లతాడు అంటారు. ఏం లేదు, కట్టుకోవచ్చు. కుడికాలు కట్టుకోవచ్చు, కుడికాలు ఎడమకాలు ఏం లేదు, ఏ కాలుకైనా కట్టుకోవచ్చు. కాలుకు కట్టుకోవడం వల్ల చాలా వరకు దిష్టి అనేటువంటిది, ఇంటికి ఎలాగైతే మనం దిష్టి బొమ్మ పెడతామో, ఒక మనిషికి యాక్చువల్గా దిష్టి పోవడానికి ప్రధానమైనటువంటి కారణం బొట్టు. బొట్టు ఉన్నాక కూడా నీకు దిష్టి తగిలింది అంటే అప్పుడు నువ్వు కాలుకి ఏదైనా థ్రెడ్ కట్టాలి. దానివల్ల నీకు దిష్టి అనేటువంటిది తగలదు. ఓకే. సో అలాగే ముఖ్యంగా వాహనాలకు కూడా ఇదే పద్ధతి. వాహనాలకు కూడా సేమ్. మనం ఇప్పుడు ఉదాహరణ వాహనాలకు ఇవాళ రేపు ఏమైపోయిందంటే జీడి గింజలు కట్టాలి వాస్తవంగా. సో ఇవాళ వాహనాలకు జీడి గింజలు కడతలేరు. అంతెందుకు, మనం పూజకు పోతే పంతులకు మొదలే చెప్తున్నారు, పంతులు గారు పసుపు దల్లకండి, కుంకుమ దల్లకండి అని చెప్తారు. ఎందుకంటే కారు మీద ఉన్న ప్రేమ పూజ మీద ఉండలేదు, మీరు పసుపు దల్లకండి అని చెప్తారు. జనరల్గా ఏంటంటే పసుపు కుంకుమ మంచిగా తల్లి ఒక దండ కట్టి, అగరబత్తులు ముట్టించి, ఆర్తికర్పూరం ముట్టించి, 4 నిమ్మకాయలు పెట్టి దాని మించి తొక్కిచ్చి తీసుకపోతేనే దిష్టి పోతుంది, జనరల్గా నరఘోష పోతుంది. కానీ వాళ్ళు అట్లా జరుగుతలేదు. అందుకని జనరల్గా మనం ఏం చేస్తామంటే బూడిద గుమ్మడికాయ కొట్టడం బెస్ట్ ఆప్షన్. మనకు వీలున్నప్పుడల్లా జనరల్గా దసరాకు మనం వాహన పూజలో కొడతాము. బట్ అట్లా కాకుండా ఎక్కువగా మనకు నరదృష్టి ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, చాలా వరకు తమిళనాడు సాంప్రదాయం అబ్జర్వ్ చేస్తే, నువ్వు తమిళనాడులో ప్రతి సెలబ్రిటీ, వాళ్ళు రాజకీయ నాయకులు అవ్వచ్చు, సినిమా వాళ్ళు అవ్వచ్చు, డబ్బున్నోళ్ళు అవ్వచ్చు, పొలిటీషియన్లు అవ్వచ్చు, ఎవరైనా ప్రతి అమావాస్యకు వాళ్ళ ఒక్కొక్క కారుకు ఒక్కొక్క బూడిద గుమ్మడికాయ కొడతారు. సో ఆ సాంప్రదాయాన్ని మనం కూడా తెచ్చుకోవాలి. సో మనం కూడా తెచ్చుకున్నట్లయితే మనకు మంచిది. ఇప్పుడు నేను కూడా నా వాహనాలు ఏమున్నాయో ఆ వాహనాలకు
నా ఆఫీస్కు అన్నిటికీ మనము బూడిద గుమ్మడికాయ కొట్టించి ఆ రోజు రాత్రి అమావాస్య రోజు ప్రతి అమావాస్య రోజు రాత్రి బూడిద గుమ్మడికాయ కొట్టించి రివర్స్లో పెట్టాలి. రివర్స్ గుమ్మడికాయ పెట్టి అంటే ఇప్పుడు ఈ చిప్ప ఇటు పెట్టాలి, ఈ చిప్ప ఇటు పెట్టాలి. పెట్టి దాంట్లో కుంకుమ మాత్రమే, పసుపు ఓన్లీ కుంకుమ మాత్రమే వాడాలి. దిష్టికి ఎప్పుడే కానీ పసుపు వాడద్దు. తాంత్రిక పూజలకు దిష్టికి పసుపు మంచిది కాదు. ఎందుకంటే మనం చేసేది మంగళప్రదం కాదు. అక్కడ మనకు ఉన్నటువంటి సమస్య పోగొట్టడానికి మనం కుంకుమ వాడాలి. ఆ కుంకుమను మనం దాంట్లో వేయడము వేసి ఏం చేయాలి అంటే దాంట్లో కుంకుమ వేసిన తర్వాత బూడిద గుమ్మడి తడి ఏర్పడుతుంది. తడి ఏర్పడ్డాక ఈ చెయ్యి ఇట్లా పెట్టాలి. పెడితే మన చేతికి ఇట్లా రెడ్ కలర్ అంటుతుంది. అట్లా తీసి ఆ గేట్కు మనం ఇంటికి కొడితే ఆ గేట్కి ఇట్లా ఇంటికి అచ్చు. లేదు కార్ అయితే టైర్ల మీద కొట్టాలి. టైర్ల మీద కొట్టాలి. కొడితే ఏమైందంటే దాన్ని అంటుకోవడం వల్ల సాల్వ్ అవుతుంది ప్రాబ్లం. ఓకే. సో అలాగే గురుగారు రీసెంట్ టైమ్స్లో చాలా వరకు రాజయోగం అంటే ఏంది అనేది కూడా చాలామంది మాట్లాడుతున్నారు. అంటే రకరకాల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అసలు రాజయోగం అంటే ఏంది గురుగారు? ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మనిషికి? రాజయోగం అనేటువంటిది రాజు అంటే పాలించేవాడు, రైట్. సో రాజభోగం వేరు, రాజయోగం వేరు. సో ఇక్కడ రాజయోగం గురించి మాట్లాడుకుంటే బ్యూరోక్రాట్స్, ఐఏఎస్, ఐపీఎస్లు, ప్రత్యక్ష ఎన్నికలలో పాల్గొనేటువంటి వాళ్ళు, ఉదాహరణ సర్పంచ్ నుండి మొదలుకుంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, కౌన్సిలర్, కార్పొరేటర్, ఎమ్మెల్యే, ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండేవాళ్ళు. కార్పొరేటర్, కౌన్సిలరు, ఎమ్మెల్యే ప్లస్ ఎలక్టెడ్ ఎమ్మెల్సీ ప్లస్ ఎంపీలు, లోక్సభ ఎంపీలు, మినిస్టర్లు ప్లస్ ఐపీఎస్, ఐఏఎస్లు, సో ఓఎస్జీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, వీళ్ళందరూ కూడా రాజయోగుల కిందకి వస్తారు. రాజయోగులు అంటే ఎవరికైతే పెన్ పవర్ ఉంటుందో, ఎవరికైతే సైన్ పవర్ ఉంటుందో, సంతకం పవర్ ఉంటుందో వాళ్ళందరినీ మనం రాజయోగులుగా భావిస్తాం. సో రాజయోగులు అవ్వాలంటే జాతకంలో రవి ఉచ్చలో ఉండాలి. జాతకంలో ఎవరికైతే రవి 11వ స్థానంలో, 10వ స్థానంలో, లగ్నములో, 2వ ఇంట్లో, 3వ ఇంట్లో, 4వ ఇంట్లో, 5వ ఇంట్లో రవి ఉంటాడో, అలాగే లగ్నాతును ధనుసు లగ్నం కానీ, కర్కాటక లగ్నం కానీ, వృశ్చిక లగ్నం కానీ, మీన లగ్నం కానీ అవుతుందో, కొంతమందికి మీనరాశిలో గురువు ఉంటాడో, అలాగే మకరం, కుంభరాశులలో శని ఉంటాడో, అలాగే కర్కాటక రాశిలో రవి కానీ గురువు కానీ ఉంటాడో, సో ఇలాంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో వాళ్లకు రాజయోగం అనేటువంటిది ఏర్పడుతుంది. రాజయోగం అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ రిలేటెడ్గా ఉండాలి. అది రాజకీయ రంగం అవ్వచ్చు, లేదా ప్రత్యేకించి ప్రభుత్వ రంగంలో మంచి పొజిషన్లో ఉద్యోగాన్ని నిర్వహించడం అవ్వచ్చు. ఈ రెండింటిని రాజయోగులు అంటారు. రాజయోగులకు గవర్నమెంట్ ఇచ్చేటువంటి కార్లు ఉంటాయి. అవును, రాజయోగులకు. ఉదాహరణ ఎమ్మెల్యేకు గవర్నమెంట్ కార్ ఇస్తుంది, గన్మెన్లు ఇస్తుంది. అట్లనే ఎంపీలకు చాలా పెద్ద ఎత్తున బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే హోమ్ మినిస్టర్ కానీ, ఇతరత్ర మినిస్టర్లు కానీ, వీళ్ళంతా రాజయోగులు. సో వీళ్ళందరూ ఆ రేంజ్కి ఎదగాలి అంటే జాతకంలో ఖచ్చితంగా వాళ్లకు రవికి సంబంధించినటువంటి మంచి స్థానము ఉండాలి. కొన్నిసార్లు మేషరాశిలో రవి ఉండడం జరుగుతుంది. సో అలా కొన్ని వాళ్ళ జాతకాన్ని మనం విశ్లేషించినప్పుడు వీళ్ళకి రాజయోగం ఉన్నదా లేదా అనేటువంటి విషయాన్ని మనం అంచనా వేయవచ్చును. అదేవిధంగా ఒకవేళ వీళ్ళని అడ్డంగించేటువంటి దోషాలు ఏమున్నాయి, ఆ దోషాల కారణం చేత వీళ్ళు రాజయోగులు కాలేకపోతున్నారనే ఉద్దేశంతోటి రాజశ్యామల లాంటి హోమాలు నిర్వహించడం ద్వారా, బగలాముఖి లాంటి పూజలు నిర్వహించడం ద్వారా వాళ్ళకు రాజయోగం కలిగేటువంటి పరిస్థితులను మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే. ముఖ్యంగా మీరు అన్నట్టు మరి నామినేటెడ్ పోస్టులు, ఈ నామినేటెడ్ ఎమ్మెల్సీ కానీ లేకపోతే కార్పొరేషన్ చైర్మన్లు కానీ ఇవి రాజయోగానికి సంబంధించినవి కావు. ప్రత్యక్షమైనటువంటి యోగము వేరే. ఇవన్నీ కూడా అవసరం అనుకుంటే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మార్చాలంటే మార్చబడతాయి. అవును. అందుకని రాజయోగుల్లో ఎమ్మెల్యేకు ఉన్నంత ప్రాముఖ్యత ఎమ్మెల్సీకి ఉండదు. నామినేటెడ్ ఎమ్మెల్సీకి ఉండదు. అది ఏ ఎమ్మెల్సీ అయినా చూడు, నువ్వు అబ్జర్వ్ అయ్యి. ఎమ్మెల్సీ అనేది వేరు, ఎమ్మెల్యే అంటే మళ్ళీ వేరది. నియోజకవర్గ ప్రజలు. ఇప్పుడు రాజ్యసభ ఎంపీకి లోక్సభ ఎంపీకి చాలా తేడా ఉంటుంది. అవును. రాజ్యసభ ఎంపీకి 10% వర్త్ ఉంటే నా లోక్సభ ఎంపీకి 100% ప్రత్యేకత ఉంటుంది. సో అందుకని అది రాజయోగం వేరు, రాజభోగం వేరు. ఈ రాజభోగుల్లోకి రాజ్యసభ ఎంపీలు వస్తారు, ఎమ్మెల్సీ వస్తారు. సో అదే నువ్వు రాజయోగులు అంటే నీకు ఖచ్చితంగా వాళ్ళ లెవెల్ వేరే ఉంటుంది. వాళ్ళు టాప్ లో ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అందుకని ఆ దశ ప్లస్ ఆ జాతకంలో ఉండే యోగాలు, రవి ఎక్కడున్నాడు, గురువు ఎక్కడున్నాడు, దీన్ని బేస్ చేసుకొని మనం డిసైడ్ చేస్తాం. ఓకే. సో రాజభోగం అంటే వేరే కేటగిరీ వస్తుంది. ఇప్పుడు సినిమా హీరోలు, సెలబ్రిటీస్ వీళ్ళు ఏ కేటగిరీలకు? వీళ్ళు రాజభోగుల కిందకి వస్తారు. రాజభోగులు అంటే ఎవరు అంటే పూర్వకాలములో రాజుల దగ్గర ఏనుగులు ఉండేవి. అవును.
ఏనుగులు ఉండేవి. అట్లనే అమ్మవారు లక్ష్మీ అమ్మవారి దగ్గర ఏనుగులు ఉంటాయి. అంటే ఏనుగులు అనేటువంటివి నీ కింగ్డమ్కు లేదా నీ స్ట్రేచర్కు నీ యొక్క గొప్పతనానికి ప్రతీక. అంటే నువ్వు ఏనుగులను పెట్టుకున్నావు అంటే ఇటు తోపురా అంటారు. ఏనుగులు ఎప్పుడు పెట్టుకుంటావు అంటే నువ్వు రాజైతే పెట్టుకుంటావు, నీ దగ్గర డబ్బులు ఖర్చు చేయగలిగిన స్తోమత ఉంటే పెట్టుకుంటావు. అదే కలియుగానికి వచ్చినప్పుడు ఏనుగులు ఏవైనాయి? రేంజ్ రోవరు, ఆడి, వెల్లారు, ఇవన్నీ కూడా బెంజ్, ఇవన్నీ కూడా నీకు ఇప్పుడు ఏనుగుల కిందికి సమానం. ఎందుకంటే ఇది కిలోమీటర్కు 5, 6, 7 ఇస్తాయి. ఓకే. సో ఇవన్నీ ఇప్పుడు ఏనుగులతో సమానం. సో రాజభోగులు అంటే ఎవరు అంటే భోగాన్ని అనుభవించే వాళ్ళను రాజభోగులు అంటారు. అంటే ఉదాహరణ రాజయోగులు అనుకుందాం. రాజయోగికి ఏముంటాయి అంటే గవర్నమెంట్ ఒక కారు ఇస్తుంది, అవును, గవర్నమెంట్ ఒక బంగ్లా ఇస్తుంది. ఒక మినిస్టర్ ఉన్నాడు, మినిస్టర్కి ఏమి ఇస్తుంది గవర్నమెంట్? ఒక బంగ్లా ఇస్తుంది, ఒక ఇల్లు ఇస్తుంది, ఒక గన్మెన్ ఇస్తుంది, సెక్యూరిటీని ఇస్తుంది, లగ్జరీ కార్లు ఇస్తుంది. సో ఇది రాజభోగులు డైరెక్ట్గా తెచ్చుకోగలుగుతారు. అంటే వాళ్ళు బంగ్లా కొనుక్కోగలుగుతారు, వాళ్ళు గన్మెన్లను పెట్టుకోగలుగుతారు, వాళ్ళ కార్లు ఉంటాయి, వాళ్ళకు విలాసాలు ఉంటాయి. సో రాజభోగము అంటే ఎవరైతే రాజు ఎంజాయ్ చేయగలిగిన దాన్ని వీళ్ళు ఎంజాయ్ చేస్తారో వాళ్ళు రాజభోగులు. రాజుకి ఏమేమి ఉంటాయి అంటే లగ్జరీస్ ఉంటాయి. ఆ లగ్జరీస్ ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళందరూ రాజభోగులు. సో ఆల్మోస్ట్ ఆల్ జూబ్లీ హిల్స్, మాదాపూర్ ఏరియాలో ఉండే వాళ్ళందరూ రాజభోగులు. అంతే. ఎందుకు? జూబ్లీ హిల్స్, మాదాపూర్ ఏరియాలో గజం 3 లక్షలు ఉంటుంది కాబట్టి ఆ ఏరియాలో 1000 గదాల ఇల్లు కొనుక్కుండు అంటే అక్కడనే 30 కోట్లు ఖతమైపోయింది. సో అట్లాంటి వాళ్ళందరూ రాజభోగులే. 30 కోట్ల ప్లాట్ కొనగలిగిన వాడు 10 కోట్లు పెట్టి ఇల్లు కడతాడు, 2 కోట్లు పెట్టి కారు కొనుక్కుంటాడు. సో ఇవన్నీ కూడా రాజభోగం తాలూకా వ్యవహారాలు. రాజభోగము అంటే లగ్జరీ లైఫ్ను లీడ్ చేసేవాడు రాజభోగి. సో రాజభోగికి చదువుతో సంబంధం లేదు, రాజయోగికి చదువుతో సంబంధం. ఓకే. నువ్వు ఒక ఐపీఎస్ కావాలంటే చదువుకోవాలి, ఒక ఐఏఎస్ కావాలంటే చదువుకోవాలి. కానీ నువ్వు ఒక మినిస్టర్ ఉన్నాడు, ఆ మినిస్టర్కు చదువుతో పని లేదు. రైట్, ఖచ్చితంగా. సో రాజభోగి కూడా చదువుతో పని లేదు. రాజభోగి టీవీ ఛానల్ పెట్టొచ్చు, రాజభోగి వ్యాపారం పెట్టొచ్చు, రాజభోగి 100 మంది ఎమ్మెల్యేలను తయారు చేయొచ్చు, ఒక పార్టీ పెట్టొచ్చు. సో రాజభోగి ఏదైనా చేయగలుగుతాడు. అంటే ఇక్కడ నథింగ్ బట్ ఏంటంటే దీన్నే మనం ఒక పరిభాషలో చెప్పాలంటే చదువుకున్నోడు ఉద్యోగం చేస్తాడు, చదువుకున్నోడు ఉద్యోగాలు ఇస్తాడు. రైట్. అంటే నువ్వు వ్యాపారం పెట్టడానికి చదువు అవసరం లేదు, డబ్బులుంటే చాలు. సో ఇలా డబ్బులు ఉన్న వాళ్ళందరినీ మనం రాజభోగులు అంటాం. ఉదాహరణ సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అంటే ఒక హీరో సూపర్ స్టార్ కావాలి అంటే చదువుతో సంబంధం లేదు, టాలెంట్. ఇప్పుడు మనం తీసుకుంటే మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న హీరోలను హీరోలో తీసుకుంటే నాకు తెలిసి పీజీ చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఓకే. వాళ్ళందరూ ఫాస్ట్ గానే వచ్చేసి అంటే వాళ్ళందరూ కూడా చిన్నప్పటి నుండి వాళ్ళ ఎయిమ్ ఒకటే హీరో కావాలి, అంతే. సో చదువుతో సంబంధం లేదు. వాళ్ళకి ఎంతసేపు ఎక్స్ప్రెషన్, డైలాగ్ డెలివరీ, డిక్షన్ ఇవే ఉంటాయి తప్ప వాళ్ళకు నేను 10th చదివినా, ఇంటర్ చదివినా, డిగ్రీ చదివినా, నేను ఎంట్రన్స్ రాసింది ఇవి లేదు వాళ్ళకు. సో వీళ్ళందరూ కూడా రాజభోగులు. సినిమా ఇండస్ట్రీ ఆల్మోస్ట్ ఆల్ వ్యాపారస్తులు, ఎంటర్ప్రెన్యూర్స్, కంపెనీ ఓనర్స్. నువ్వు చాలామందిని అబ్జర్వ్ చేయి, భారతదేశంలో ఉన్నటువంటి కోటీశ్వరులందరూ కూడా మనం తీసుకుంటే 100% వేసుకుంటే దాంట్లో 87% చదువు లేనివారు, ఉద్యోగం చేయని వారే పైకి వచ్చారు. అంత రాజభోగులే, అంత డైరెక్ట్గా వాళ్ళు ఉద్యోగాలు ఎక్కడ చేయలే, కొడతనే కుబ్బసారని కొట్టిరు వాళ్ళంతా. అంటే వాళ్ళకి ఆ ఓపిక ఉంది, అంత కష్టపడ్డారు. దెర్ ఈజ్ నో డెవలప్మెంట్ ఇన్ కంఫర్టబుల్ జోన్. కంఫర్టబుల్ జోన్ దాటి కొట్లాడితేనే లైఫ్ అనేది దొరుకుతుంది. నువ్వు ఒక సూపర్ స్టార్ హీరో ఇవాళ సూపర్ స్టార్ అయినాక నీకు తెలుస్తుంది, కానీ ఆయన హీరో అవ్వడానికి పడ్డ కష్టాన్ని నువ్వు గుర్తించాలి. అట్లనే ఒక మినిస్టర్ ఉన్నాడు, ఆ మినిస్టర్ అవ్వడానికి నువ్వు అవ్వగానే మినిస్టర్ గొప్ప అనుకుంటావు, కానీ ఆ మినిస్టర్ పడ్డ కష్టాన్ని గుర్తించాలి. సో వాళ్ళు మానసికంగా అనుభవించే కష్టాన్ని గుర్తించాలి, వాళ్ళు ఓటమిలో ఎదుర్కొన్నటువంటి మానసికమైనటువంటి కష్టాన్ని గుర్తించాలి. అట్లనే ఇవాళ ఒక ఛానల్ పెట్టినటువంటి ఓనర్ను మనం ఏదో మాట్లాడుకుంటాం, కానీ ఆ ఛానల్ పెట్టకముందు ఆయన పడ్డ కష్టాన్ని గుర్తించాలి. సో అట్లనే ఒక సినిమా హీరోయిన్, ఒక ఎంటర్ప్రెన్యూర్ అంటే బిజినెస్ మ్యాన్, నువ్వు ఎవరినన్నా తీసుకో, అందరూ కష్టపడి జీవితంలో చాలా కష్టపడి మానసికమైనటువంటి దెబ్బలు తిని, సమాజంలో 10 మందితో దెబ్బలు తిని, మానసికంగా హింసించబడి బయటకు వచ్చి రాజభోగాన్ని చవి చూసిన వాళ్ళే. అంటే నువ్వు ఎక్కడైతే కష్టపడతావో అక్కడ రాజభోగం నిన్ను ఎదుర్కొంటుంది. నువ్వు ఎక్కడైతే విపరీతమైన కష్టాన్ని అనుభవిస్తావో అక్కడ నీకు డబ్బు అధికంగా వస్తుంది. సో ఉద్యోగం చేయడంలో డబ్బు రాదు. ఉద్యోగం కాకుండా కష్టపడి నీ జీవితాన్ని నువ్వు నిలబెట్టుకోగలిగినప్పుడు ఒక వ్యాపారం ద్వారానో, ఇంకో ద్వారానో, లేదా మనసు ద్వారానో, మైండ్ ద్వారానో సంపాదిస్తే డబ్బులు వస్తాయి. సో వీళ్ళందరూ కూడా రాజభోగుల కిందకి వస్తారు. ఓకే. టైం టు టైం పనిచేసిన వాళ్ళు ఎక్కువగా
ఫాస్ట్గా సక్సెస్ గారంటారు అంతే కారు. అంటే మీరు అన్నట్టు మీరు అన్న ఈ రాజయోగం రాజభోగం గురించి చూసుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రెండు వస్తే వర్తిస్తాయి అన్నట్టు అనిపిస్తుంది. అదే రాజయోగికి రాజభోగాలు ఉంటాయి కదా, నేను ఇందాక చెప్పింది అదే. అంటే భోగాన్ని సొంతగా కొనుక్కునే వాళ్ళు ఒకళ్ళు, గవర్నమెంట్ ఇచ్చేది ఒకళ్ళు. గవర్నమెంట్ ఇస్తే రాజయోగి అవుతాడు. ఇప్పుడు ఐఏఎస్ ఉన్నాడు, ఐఏఎస్కు గవర్నమెంట్ కార్ ఇస్తుంది, సో ఆయనకు సెక్యూరిటీ ఇస్తుంది, ఆయన సంతకానికి పవర్ ఉంటుంది. సో ఆయన కొనుక్కోవాల్సిన పని లేదు కార్లు, కానీ బయట ఉన్నాడు కొనుక్కోవాలి. జూబ్లీస్ లో బతికే ఒక బిజినెస్ మ్యాన్ కారు కొనుక్కోవాలి, సెక్యూరిటీ పెట్టుకోవాలి, గన్మెన్లను పెట్టుకోవాలి. సో ఇదంతా ప్రైవేట్ వ్యవస్థ. ఇప్పుడు సీఎం అనే స్థాయి, రాజయోగి స్థాయి, ఆయనకు గవర్నమెంట్ ఆయనకు బంగ్లా ఇస్తుంది, సెక్యూరిటీ ఇస్తుంది, కార్లు ఇస్తుంది. సో అది ఆ యోగమే వేరుంటుంది. కాకపోతే నీ జాతకంలో ఆ యోగం ఉన్నదా లేదా అని అంచనా వేయడానికి గ్రహాల యొక్క కాంబినేషన్ ఉంటుంది. ఒక మామూలు సర్పంచ్గా గెలవాలంటే ఒక గ్రహాల కాంబినేషన్ ఉంటుంది, ఒక ఎమ్మెల్యేగా గెలవాలంటే ఒక గ్రహాల కాంబినేషన్ ఉంటుంది, ఒక మినిస్టర్ కావాలంటే ఒక గ్రహాల కాంబినేషన్ ఉంటుంది, ఒక సీఎం కావాలంటే ఒక గ్రహాల కాంబినేషన్ ఉంటుంది. సో అందరి జాతకాలు ఒకేలా ఉండవు. ఒక్కొక్క జాతకంలో ఉండేటువంటి గ్రహాల సంయోగము, గ్రహాల పొజిషను, ఆ గ్రహాలు ఎక్కడున్నాయి, గురుపుష్య యోగం ఉన్నదా, నీచభంగ రాజయోగం ఉన్నదా, లేకుంటే బుధాదిత్య యోగం ఉన్నదా, గజకేసరి యోగం ఉన్నదా, సో ఏ యోగం ఉన్నది అనే దాన్ని బట్టి ఆ వ్యక్తి ఎంత రీచ్ అవుతాడు. ఒక ముఖ్యమంత్రి స్థానానికి వెళ్తాడా, ఒక పార్టీ ప్రెసిడెంట్గా వెళ్తాడా, లేకపోతే ఒక ఓఎస్డీగా వెళ్తాడా, ఒక కలెక్టర్గా వెళ్తాడా, ఒక ఐపీఎస్ అవుతాడా అనేదాన్ని అతని జాతకంలో ఉండేటువంటి యోగాల్ని బట్టి. ఉదాహరణ, ఇప్పుడు కుజుడు కాంబినేషన్లో స్ట్రాంగ్ ఉన్నాడు అనుకో, వాళ్ళు ఐపీఎస్లు అవుతారు. అదే రవి స్ట్రాంగ్ ఉన్నాడు అనుకో, లేకపోతే రవి గురువులు ఇద్దరు స్ట్రాంగ్ ఉన్నారనుకో, వాళ్ళు ఓఎస్డీలు అయ్యే అవకాశం ఉంటుంది. ఓఎస్డీ అంటే నథింగ్ బట్ ఆ ఓఎస్డీ ఏం చెప్తే మినిస్టర్ అది వింటాడు. అంటే ఇక్కడ మాట జల్తుంది అంటే గురువు స్ట్రాంగ్ ఉండాలి. గురువు స్ట్రాంగ్ ఉంటే మాట జల్తుంది. సో ఆ జాతకాన్ని మనం విశ్లేషించవచ్చు. ఒక మనిషి జాతకాన్ని విశ్లేషించినప్పుడు ఓకే ఈయనకు రవి గురువుల కాంబినేషన్ బాగుంది అన్నప్పుడు మనం అంచనా వేసి ఓకే ఈయన మనకు ఓఎస్డీ లెవెల్ వెళ్తాడు, లేదా ప్రిన్సిపల్ సెక్రటరీ అవుతాడు. సో ఇట్లాంటి కాంబినేషన్స్ ఉంటాయి. ఉదాహరణ, ఒక అమ్మాయికి రవి శుక్రులు ఉన్నారు. రవి శుక్రులు ఉన్నప్పుడు రాజకీయపరమైనటువంటి వ్యవస్థల ద్వారా అమ్మాయి జాతకం బాగుండే అవకాశం ఉంది. ఖచ్చితంగా వాళ్ళు అది వదిలిపెట్టి వేరే రకంగా పోతే వర్కౌట్ కాదు. ఉదాహరణ, రవి శుక్రులు అంటే, రవి అంటే రాజకీయము, శుక్రుడు అంటే సినిమా ఇండస్ట్రీ. అంటే రవి శుక్రుడు ఉన్నటువంటి అమ్మాయిలు ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ వైపు, రాజకీయాల వైపు మళ్ళీ, లేదా ఇద్దరి వల్ల తమ లైఫ్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఇండస్ట్రీలో లేకున్నా సరే, ఒక అమ్మాయికి శుక్రుడు ఉచ్చలో ఉంటే అయితే అమ్మాయి హీరోయిన్ అవ్వాలి, లేదా అమ్మాయి సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తికి భారీగా వెళ్ళే అవకాశం ఉంటుంది, లేదా తను ప్రొడ్యూసర్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లనే రవి ఉచ్చలో ఉన్న అమ్మాయి అయితే రాజకీయ నాయకుడి వల్ల పైకి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అట్లనే బుధుడు ఉచ్చలో ఉన్న అమ్మాయి అయితే యాంకర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే యాంకర్లకు గొంతుతో పని ఉంటుంది. బుధుడు అంటే గొంతు, వాయిస్. ఎందుకంటే ఇప్పుడు నువ్వు బాలసుబ్రహ్మణ్యం గారి జాతకం తీసుకుంటే, సింగర్ శ్రేయా ఘోషాల్ జాతకం తీసుకుంటే ఆమెకు బుధాదిత్య యోగం ఉంది, బాలసుబ్రహ్మణ్యం గారికి బుధాదిత్య యోగం ఉంది. అంటే ఎవరికైతే బుధాదిత్య యోగం ఉంటుందో వాళ్ళ వాక్కు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. వాళ్ళ వాక్కు అంటే వాయిస్ అంటారు దాన్ని. ఆ వాయిస్ ద్వారా వాళ్ళకు పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అట్లా ఒక మనిషిని మనం అంచనా వేసినప్పుడు వీళ్ళు సినిమా ఇండస్ట్రీలో పైకి వస్తారా, వీళ్ళు వోకల్ ఇండస్ట్రీలో పైకి వస్తారా, వీళ్ళు ఇన్స్ట్రుమెంట్ ద్వారా పైకి వస్తారా, వీళ్ళు క్రీడారంగం ద్వారా పైకి వస్తారా. ఉదాహరణ, రవి శుక్రులు ఉన్నటువంటి మగపిల్లల్ని తీసుకుంటే వాళ్ళు క్రికెట్లను, వాలీబాల్ను, ఇంకే స్పోర్ట్లను మంచి ప్రాముఖ్యత సంపాదించే అవకాశం ఉంటుంది. సో అట్లా మనం అంచనా వేయొచ్చు. ఒక వ్యక్తి జాతకాన్ని విశ్లేషించినప్పుడు వాళ్ళు ఏ స్థాయికి వెళ్తారు, ఆ గ్రహాల యొక్క కారణం ఏంది అని తెలుసుకునే అవకాశం ఉంటుంది. రైట్. మీరు రీసెంట్గా ఎన్నికల తర్వాత మీరు ఒక మాట చెప్పడం జరిగింది. 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో ఒకరు ముఖ్యమంత్రి అవ్వడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పూజ చేసినారని మీరు చెప్పారు. అంటే గత 2019కి ముందు ఉన్న తెలుగు ముఖ్యమంత్రులు, ఇప్పుడున్న తెలుగు ముఖ్యమంత్రులు 4 జాతకాలు మీరు చూసుకుంటే 4 ఎవరో ఒకరు మీరు గతంలో చూడడం జరిగిందా, వీళ్ళు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు లేదా వీళ్ళకి యోగం ఉంది అని? కామన్ అది. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ఓడిపోయిండు అనగానే అందరితో అయిపోదు లైఫ్. ఏ ముఖ్యమంత్రి అయినా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, అక్కడ మనం చూసేది ఏంటంటే వయస్సును బట్టి ముఖ్యమంత్రి ఉండడా అని చూస్తాం. బట్ ఆయన లేకపోతే ఆయన జనరేషన్ ఆగదు కదా. ఒక ముఖ్యమంత్రి కొడుకు ఇమీడియట్ గా ఇంకో ముఖ్యమంత్రి అవుతాడు. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఈ రోజు రాత్రి అయింది అంటే రేపు తెల్లవారుతుంది. సో అట్లనే ఇవాళ ఓడిపోయిన ముఖ్యమంత్రి ఇవాళ మాజీ ముఖ్యమంత్రి రేపు ముఖ్యమంత్రి అవుతాడు, రేపు ఇవాళ ముఖ్యమంత్రి రేపు మాజీ ముఖ్యమంత్రి అవుతాడు. కామన్ అన్నట్టు ఇది జాతకంలల్లో ఉంటుంది. జాతకమే కాదు ఇక్కడ. కాకపోతే ఇక్కడ మనం ఆలోచించేది ఏం ఆలోచిస్తామంటే, కంటిన్యూగా 2వసారి ముఖ్యమంత్రి అవుతాడా కాడా అనేది పెద్ద విషయం తప్ప ముఖ్యమంత్రి అవ్వడం పెద్ద విషయం కాదు ఇక్కడ. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోయింది, అక్కడ అయిపోయింది. బట్ ఆయన 2వసారి ముఖ్యమంత్రి అవుతాడా కాడా అనేది ఇక్కడ క్వశ్చన్. దీని మీద ఏం ఆధారపడి ఉంటుంది? కాంగ్రెస్ పార్టీ వస్తుందా రాదా, వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు అవుతారా కారా, లేకుంటే ఇంకేమైనా కాంట్రవర్సీస్ ఉంటాయా, అది మనం ఆలోచన చేస్తాం. ఇక్కడ మనం ఆలోచన చేసేది అది. అంతేగాని ముఖ్యమంత్రులు అనేటువంటిది సహజంగానే
కంటిన్యూగా ముఖ్యమంత్రులు అయితేనే ఉంటారు. కానీ జనరల్గా మనకు ఉన్నటువంటి మన అంటే సౌత్ ఇండియాలో ఒక్క తమిళనాడు మినహా మనకు ఉన్నటువంటి ఒక సెంటిమెంట్స్ ఏంటంటే రెండవసారి ముఖ్యమంత్రి అయినాక మూడవసారి ముఖ్యమంత్రి అయిన చరిత్ర మన దగ్గర లేదు. కంటిన్యూగా నేను చెప్పేది అంటే 10 సంవత్సరాలు పాలించిన ముఖ్యమంత్రి మన తెలుగు రాష్ట్రాలలో లేడు. ఈవెన్ 10 సంవత్సరాలు కంప్లీట్ చేసిన ముఖ్యమంత్రి కూడా లేడు. ఒకవేళ ఇంతకుముందు చేసిన ముఖ్యమంత్రుల పేర్లు ఎవరి తీసుకున్నా కనీసం 6 నెలలు తక్కువ చేసిరు తప్ప, అంటే 2 సంవత్సరాలకు 2 టర్ములకు అంటే 10 సంవత్సరాలకు 9 సంవత్సరాలు 5 నెలలు 6 నెలలకు అయిపోయింది తప్ప 10 years కంప్లీట్ చేయలేదు. 10 years కంప్లీట్ చేసినటువంటి ముఖ్యమంత్రులు తెలుగు రాష్ట్రాలలో లేరు, ఎవరు లేరు ఇప్పటి వరకు. అది ఎందుకో సెంటిమెంట్ గా అది అట్లా కంటిన్యూ అవుతుంది. సో నాకు తెలిసి అది కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఉండకపోవచ్చు, ఇక మీద కూడా ఉండకపోవచ్చు. అంటే నేను అనేది టెన్యూర్, నేను పూర్తి టెన్యూర్ చెప్తున్నా, అంటే 10 సంవత్సరాలు అని చెప్తున్నా. అంటే 10 సంవత్సరాలకు 2 నెలలు తక్కువైనట్టే కదా. 10 సంవత్సరాలకు 2 నెలలు తగ్గినట్టే కదా. అది నేను చెప్పాను. మీరు 2023కు ముందు కూడా అదే చెప్పినారు. ఈసారి బీఆర్ఎస్ గెలిస్తే కేటీఆర్ ని ముఖ్యమంత్రి చేస్తాడు కేసీఆర్ గెలిస్తే అన్న. అంటే నేను అక్కడ నేను ప్రిడిక్ట్ చేయలేదు. నేను అసలు మీరు అప్పటికే 10 years కంప్లీట్ కాదు ఇంకా ఫిక్స్ అయ్యి అది చెప్పిన. నేనేం చెప్పినా అంటే కేసీఆర్ గారి జాతకంలో 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకునే యోగం లేదు. సో అది కూడా లేదు. ఆయన కూడా నాకు తెలిసి 6 నెలల ముందు ఎలక్షన్లకు పోయారు కాబట్టి, సో అప్పుడు డిసెంబర్లో ఎలక్షన్లు అయినాయి. సో అదే జనరల్గా బేసిక్గా మనం అంచనా వేసేది 2018లో పోయినాయి. కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి, కొన్ని జాతకాలు ఉంటాయి. సో సహజం అవి. గురుగారు, చాలా మందికి కాలసర్ప దోషం వల్ల పెళ్లిలు అవ్వవు, దోషానికి శ్రీకాళహస్తి పోవాలని అంటారు. సరే, కాలసర్ప దోషం అంటే ఏంది, నివారణ ఏ విధంగా ఉంటుంది? సో అంటే జనరల్గా వేరే వాళ్ళు జ్యోతిష్కులు నేను చెప్పే జ్యోతిషానికి తేడా ఏంది అంటే, నేను జనరల్గా నేను ఏదైనా కానీ జనాలకు అర్థమయ్యే విధంగా చెప్తా. ఇప్పుడు ఉదాహరణ తీసుకుందాము. సో ఇప్పుడు కాలసర్ప దోషం అంటే ఏంటంటే, ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్తో సహా చెప్తా. ఇప్పుడు కేతువు రాహువు మధ్యన, ఇప్పుడు ఉదాహరణ ఇప్పుడు ఇది ఉంది, ఇది చూడు. ఓకే, ఇక్కడ మనకు రాహు ఉన్నాడు, సో ఇక్కడ కేతు ఉన్నాడు, రైట్. సో దీన్ని రాహుకేతువుల మధ్యలో మిగిలిన గ్రహాలన్నీ శుక్రుడు, బుధుడు, రవి, కుజుడు, చంద్రుడు, శని, సో ఆల్మోస్ట్ ఆల్ నువ్వు అబ్జర్వ్ చేస్తే అన్ని వచ్చేసినాయి, మనకు మొత్తం వచ్చేసినాయి. సో ఇప్పుడు దీన్ని బట్టి దీని అంటే ఏమంటారు అంటే, రాహుకేతువుల మధ్యన మిగిలిన గ్రహాలు బంధింపబడడాన్ని కాలసర్ప దోషం అంటారు. ఓకే. సో ఇప్పుడు ఈ సంవత్సరం మనకు అది 2 నెలలు వస్తుంది, ఈ సంవత్సరం. సో ఎవరెవరికైతే ఇప్పుడు నేను మాట్లాడిన విధంగా వాళ్ళు ఈ టైంలో పుడతారో వాళ్ళందరి జాతకంలో కాలసర్ప దోషం ఉన్నట్లు లెక్క. ఈ 2 months పీరియడ్ లో 2 months పీరియడ్ లో, అంటే మనకు అది జూన్ లో వస్తుంది, ఈ సంవత్సరం 2026 జూన్ లో వస్తుంది. ఓకే. సో జూన్ లో మనకి ఏమొస్తుంది, సవ్యకాల సర్పదోషం అంటాం దాన్ని. అంటే మనకు 2 రకాల సర్పదోషాలు ఉంటాయి. రాహు కేతువుల మధ్యన, ఇప్పుడు రాహు కేతువు మధ్యన మిగిలిన గ్రహాలు బంధింపబడి ఉన్నాయి కాబట్టి దీన్ని సవ్యకాల సర్పదోషం అంటారు. ఒకవేళ కేతువు రాహు మధ్యన మిగిలిన గ్రహాలు బంధింపబడి ఉంటే దాన్ని అపసవ్యకాల సర్పదోషం అంటారు. సో దీన్ని కాలసర్పదోషం అంటాం. సో కాలసర్పదోషం అనేటువంటిది జనరల్ గా మనకి ఏం చేస్తుంది అంటే, ఇక్కడ కాలము అంటే దాని అర్థం ఏంటి అంటే సమయము అని అర్థం. కాలము అంటే సమయం, రైట్. సర్పము అంటే సర్పం, మనకు తెలుసు ఆ విషయం. సో కాల సర్పము అంటే సమయానికి పట్టే సర్పము, అంటే మన జీవితానికి పట్టే సర్పాన్ని కాలసర్ప దోషం అంటాం. అంటే ఉదాహరణ, కొంతమంది వాళ్ళ జీవితంలో నీకు బాగా అర్థమైతే అనుకోకుండా ఒక రోజు అనుకుంటా, ఐ థింక్ అదేదో సినిమా వస్తుంది, చార్మి సినిమా ఉంటుంది, జయవల్ బాబు సినిమా. దాంట్లో హీరోయిన్ ఒక రోజు స్కిప్ అవుతుంది, ఆమె డ్రగ్స్ తీసుకొని ఒక డే స్కిప్ అవుతుంది. ఆమెకు తెలియదు, తెల్లారంటే 12వ తారీఖు నాడు రాత్రి పడుకున్న మనిషి 14 మార్నింగ్ లేస్తుంది, మధ్యలో 13 మిస్ అవుతుంది. అవును, అంటే వేస్ట్ అయిపోయింది ఆ డే ఆమె జీవితంలో. అట్లనే కాలసర్ప దోషం ఉండే వాళ్ళ లక్షణం ఏంటి అంటే, ఉదాహరణ ఒక వ్యక్తి 18 సంవత్సరాలకో 20 సంవత్సరాలకో స్టార్ట్ చేస్తే 25 సంవత్సరాలు కంప్లీట్ అయ్యేటప్పటికి 5 సంవత్సరాల లోపు, 20 నుండి 25 సంవత్సరాల మధ్యన ఇప్పుడు నువ్వు ఉన్నావు. ఇప్పుడు నీకు ఎంత వయసు? 28, 29. సో నువ్వు ఎక్కడనో దగ్గర 22కో 23కో నీ లైఫ్ స్టార్ట్ చేసి ఉంటావు కదా. స్టార్ట్ చేసినప్పుడు ఈ 5 ఏళ్లలో నీకు డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది కదా. అంటే పలాని నరేష్ ఏం చేసిండా అంటే, సార్ నేను 23 గురువు గారు ఈ పని స్టార్ట్ చేసిన, 25కి ఇక్కడికి వచ్చిన సార్, ఇగో 23లో నాకు 2 వీలర్ ఉండే, 25లో నాకు 20, ఇప్పుడు 28 ఏళ్ళకు నాకు కారు ఉంది సార్, నేను అప్పుడు సింగిల్ బెడ్రూమ్ ఇల్లు కొనుక్కున్నా సార్, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కొనుక్కున్నా సార్, ఆ రోజు నా బ్యాంక్ బ్యాలెన్స్ ఒక 5 లక్షలు సార్, ఇవాళ నా బ్యాంక్ బ్యాలెన్స్. అంటే నువ్వు చెప్పుకోవడానికి ఈ 5 ఏళ్లలో నీ లైఫ్ గ్రాఫ్ ఇట్లా పెరిగింది కదా, రైట్. సో ఇలా పెరగకుండా ఇలా కంటిన్యూ అవ్వడం కాలసర్పదోషం. ఓకే, అంటే నీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడ ఉండడమే అనేటువంటి కాలసర్పదోషం. డెవలప్మెంట్ ఉండదు ఉండదు. కానీ కొంతమంది డెవలప్ అయినా కూడా వాళ్ళకు
నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఉదాహరణ ఎట్లుంటుంది అంటే ఈ కాలసర్ప దోషంలో ఒకటి ఇలా వెళ్ళడం, రెండోది ఇలా వెళ్ళి ఇలా రావడం. ఓకే, అంటే ఉదాహరణ జీవితంలో ఏమీ లేని వ్యక్తి డబ్బు సంపాదించి 10 కోట్లు సంపాదించి కింద పడిపోవడం కాలసర్ప దోషం. రైట్. సో ఇలా రకరకాలుగా ఉంటాయి కాలసర్ప దోషం. అంటే ఉదాహరణ ఫ్యామిలీ మొత్తం యాక్సిడెంట్లు అవ్వడం. అంటే ఒకటే ఫ్యామిలీ, ఇప్పుడు మనం వింటుంటాం, మనం ఏదో దర్శనానికి పోయి వస్తున్నారు, సడన్గా అనుకోకుండా యాక్సిడెంట్ అయ్యి ఫ్యామిలీ చనిపోయింది, కాలసర్ప దోషం. సో మగపిల్లలు పుట్టి చనిపోవడం, అలాగే మగపిల్లలు ఆటిజంతో పుట్టడం, అలాగే భార్యాభర్తలు విడిపోవడం, ఓకే, అలాగే క్యాన్సర్ వల్ల చనిపోవడం. ఇప్పుడు క్యాన్సర్ వల్ల 70 ఏళ్ళకి చనిపోవడం వేరు, క్యాన్సర్ వల్ల 50 ఏళ్ళకి చనిపోవడం వేరు. 50 ఏళ్ళు అంటే యంగ్ స్టేజ్ ఈ జనరేషన్లో. సో 50 ఏళ్లకు క్యాన్సర్ వల్ల చనిపోవడం కాలసర్ప దోషం. సో ఇలా కాలసర్ప దోషాన్ని మీకు మీరే గమనించుకోవాలి. అంటే ఒక వ్యక్తి తన జాతకాన్ని తానే విశ్లేషించుకోవాలి. అంటే ఇవాళ రేపు ఆన్లైన్ యాప్లు చాలా వచ్చినాయి జ్యోతిషానికి సంబంధించి. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైం కొట్టి ఓపెన్ చేసుకుంటే రాహు ఇక్కడుండి, కేతు ఇక్కడుండి, మిగిలిన గ్రహాలన్నీ ఈ లోపల దాన్ని ఏమంటారు, రెయిన్బో లాగా ఉంటే దాన్ని కాలసర్ప దోషం అంటారు. ఖచ్చితంగా ఎవరైనా తెలుసుకోవచ్చు అంటారు. తెలుసుకోవచ్చు. సో రాహుకేతువుల మధ్యన గ్రహాలు బంధింపబడి ఉండడాన్ని, మొత్తం గ్రహాలు నవగ్రహాలు 9, 9లో రాహుకేతువు తీసేస్తే మిగిలిన 7. ఈ 7 గ్రహాల మధ్యలో ఉండడాన్ని దీన్ని కాలసర్ప దోషం. ఇంకంతే, దాంట్లో అనుమానం లేదు. దీన్ని 100% కాలసర్ప దోషం అంటాం. ఒక్కసారి చంద్రుడు బయట ఉన్నా, ఒకసారి గురువు బయట ఉన్నా దాన్ని కాలసర్ప సహిత రాజయోగం అంటాం. అంటే రాజయోగం కూడా ఉంటది, దానికి ఉంటది. కాలసర్ప దోషంతో పాటు రాజయోగం ఉంది. ఇప్పుడు ఉదాహరణ మన సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక పెద్ద హీరోకు ఉంది, ఆయనకు కాలసర్ప దోషం ఉంది, ఆయనకు రాజయోగం ఉంది. సో వాళ్ళకి ఏంటంటే రాజయోగం ఉన్నప్పుడు టాప్లకు వెళ్తారు, కాలసర్ప దోషం ఉన్నప్పుడు పడిపోతారు. ఓకే. సో అది ఫేస్ చేయొద్దు అంటే ఆ కాలసర్ప దోషానికి సంబంధించిన రెమెడీని చేసుకుంటే అలాగే వాళ్ళ హైట్స్ కంటిన్యూ అవుతాయి. సో మళ్ళీ పడిపోరు కింద. సో దీన్ని కాలసర్ప దోషం అంటాం. జనరల్గా ఈ కాలసర్ప దోష నివారణకు మనకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పూజలు ఏమిటి అంటే, ఒకటి శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ. అంటే కాలసర్ప దోషం అంటేనే దాని అర్థము రాహుకేతువులు అని అర్థం. రైట్. రాహుకేతు కలిస్తే కాలసర్ప దోషం. సో అందుకని ఈ కాలసర్ప దోష నివారణ లో లెవెల్లో చేసుకోవాలి అంటే శ్రీకాళహస్తిలో 300 రూపాయలకు రాహుకేతు పూజ ఉంది. ఓకే. లేదు ఇంకొద్దిగా పెద్ద లెవెల్ పూజకు పోవాలంటే త్రయంబకేశ్వరంలో నారాయణ నాగబలి అనే ఒక పూజ ఉంది. ఓకే. సో ఇంకా పెద్దది పోవాలి అంటే తారాపీఠ్ అని, దుర్గాపూర్ తారాపీఠ్ కలకత్తాలో పూజ ఉంది, తారాదేవి పూజ ఉంది. అంటే గురు గ్రహానికి మనము ఏదన్నా బూస్టింగ్ చేయాలి అంటే తారాదేవిని పూజించాలి. సో తారాదేవిని పూజించడం వల్ల గురుబలం మనకు వస్తుంది. అట్లనే కాలసర్ప దోషం ఉన్న తారాదేవిని కానీ, చిన్నమస్తాను కానీ, బగలాముఖిని కానీ పూజించడం వల్ల, అంటే వాళ్ళ లెవెల్ను బట్టి, వాళ్ళ స్థాయిలను బట్టి పూజించడం వల్ల కాలసర్ప దోషం అనేది నివారణ జరుగుతుంది. రైట్. అలాగే కాలత్ర దోషం. ఇప్పుడు మనం ప్రత్యేకించి ఈ జనరేషన్లో తీసుకుంటే మనకు కళత్ర దోషము అనేది ఒకటి తెలుస్తుంది. కళత్రము అంటే మీ భాషలో, మా భాషలో కళత్రము. ఓకే. సామాన్యమైన జనాల భాషలో డివోర్స్. ఓకే. సో విడాకులకు మారు పేరు కళత్రము అంటే విడిపోవుట. ఓకే. కళత్రం అంటే విడిపోవడం. సో విడిపోవడంని మనం ఇంగ్లీష్లో డివోర్స్ అంటాం. ఓకే. సో ఎవరైతే భార్యాభర్తలు విడిపోతారో, ఎవరి జాతకంలోనైతే కళత్రము అంటే 7వ స్థానము, అంటే మన జాతకములో 7వ స్థానములో గనక శని, రాహు, కేతు, కుజుడు ఉన్నట్లయితే వాళ్లకు విడాకులైతాయి భార్యాభర్తలకు అని శాస్త్రం చెప్తుంది. ఓకే. ఒకవేళ అమ్మాయి జాతకాన్ని తీసుకున్నట్లయితే ఆ 7వ స్థానములో కుజ రాహువులు కలిచున్నా, కుజ కేతువులు కలిచున్నా వైధవ్య ప్రాప్తి అనేది కనిపిస్తుంది. అంటే ఉదాహరణ భర్త చనిపోతాడు అని శాస్త్రం చెప్తుంది. ఓకే. సో ఒక అమ్మాయి జాతకాన్ని విశ్లేషించి ఆ అమ్మాయి జాతకంలో 7వ ఇంట్లో అంటే కలత్ర స్థానములో రాహువు కానీ, కుజుడు కానీ, కేతువు కానీ, శని కానీ కుజుడితో కలిసి ఉంటే వాళ్లకు విడాకులు 100కి 100% ఉంటాయి. కొన్ని సందర్భాలలో భర్త చనిపోతాడు అని శాస్త్రం చెప్తుంది. సో దీన్ని ఆడవాళ్ల విషయానికి వస్తే కుజదోషంగా, మగవాళ్ల విషయానికి వస్తే శుక్రదోషంగా భావించాల్సి ఉంటుంది. అందుకని దీనికి ఆ పేర్లు పెట్టకుండా కళత్ర దోషము అన్నారు. అంటే జాతకంలో కుండలీలో ఒక్కొక్క ఇల్లు మొత్తం 12 గడులు ఉంటాయి. 12 గడులలో ఒక్కొక్క గడి ఒక్కొక్క ప్రామాణికంగా తీసుకుంటాం మనం. ఉదాహరణ లగ్నము అంటే తనుభావము, ద్వితీయం అంటే చదువు కానీ డబ్బు భావము, తృతీయం అంటే సోదర భావము, చతుర్థం అంటే తల్లి భావము, పంచమం అంటే సంతాన భావము, షష్టం అంటే రోగము లేదా శత్రుభావము, 7 అంటే కళత్ర భావము, 8 అంటే ఆయుభావము.
అంటే ఎన్ని రోజులు బతుకుంటాడు ఈ మనిషి అనేది కూడా మనం అంచనా వేయచ్చు. 8వ ఇల్లును చూస్తే 9వ ఇల్లు తండ్రికి, 10వ ఇల్లు ఉద్యోగము, 11 లాభము, 12 వ్యయము. ఇట్లా ఒక్కొక్క ఇంటిని ఒక్కొక్క దానికి మనం ప్రామాణికంగా తీసుకుంటాం. అట్లనే కళత్రము అంటే భార్యాభర్తల సంబంధించి డివోర్స్ అవుతాయా, చనిపోతారా, వీళ్ళు విడిపోతారా, లేకుంటే త్వరగా ఎవరు చనిపోతారు, భార్యాభర్తలలో సుమంగళిగా పోతారా, ఎట్లా పోతారు అనేది అనలైజ్ చేసేదాన్ని కళత్ర భావము అంటారు. ఓకే. సో కళత్ర భావాన్ని బేస్ చేసుకొని జాతకాన్ని విశ్లేషించి వాళ్లకు రెమెడీస్ ఏం చేయాలి, అబ్బాయికి అయితే ఏం చేయాలి, అమ్మాయికి అయితే ఏం చేయాలి, వీళ్ళు విడాకులు తీసుకుంటారా, లేకపోతే కొన్ని సందర్భాలలో చాలా విచిత్రంగా ఏం జరుగుతుంది అంటే అమ్మాయిలు సంపాదిస్తుంటే అబ్బాయిలు బ్రతుకుతుంటారు. మనం చూస్తుంటాం కొంతమందికి ఏమంటదంటే, స్వామి గారు మా ఆయనకు ఉద్యోగం లేదండి, నేనే కష్టపడాల్సి వస్తుందండి, గురువు గారు నేనే సంపాదిస్తాం, ఆయన అంటే కావాలని ఒక వ్యక్తి తన జీవిత నాశనం చేయడు. సో వీళ్ళిద్దరు జాతకాలు కలవకపోవడం వల్ల, కలత్ర స్థానం బాగలేకపోవడం వల్ల పాపం అబ్బాయి అనేవాడు, భర్త అనేవాడు డబ్బు సంపాదించలేకపోతాడు, కానీ భార్య సంపాదిస్తుంటుంది. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే సమాజము ఆ భార్య ఎంత ప్రేమగా భర్తను చూసుకున్నా, భార్యాభర్తలు ఎంత ప్రేమగా ఉన్నా సమాజం ఏమంటది, అరే వాడు పెళ్ళాం పైసల మీద తింటుండు. సో ఈ బాధ పడడమే కాలసర్పదోషం యొక్క లక్షణం. ఓకే. సో ఇట్లా చాలా రకాల వ్యవహారాలు ఉంటాయి. వీటికి సంబంధించి ఇప్పుడు నేను చెప్పిన కళత్ర దోషం. సో దీనికి సంబంధించి కొన్నిసార్లు మనము ఏం పూజ చేసుకోవాలి అంటే, కుజదోష నివారణ చేసుకోవాలన్నా, శుక్రదోష నివారణ చేసుకోవాలన్నా అంటే కళత్రములో ఎవరున్నారు, శని ఉన్నాడా, రాహు ఉన్నాడా, కేతు ఉన్నాడా, చంద్రుడు ఉన్నాడా. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే భార్య యొక్క తల్లి వల్ల సఫర్ అవుతారు. ఓకే. అంటే ఉదాహరణ, ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుండు, అమ్మాయి వాళ్ళ తల్లి ఇన్వాల్వ్మెంట్ వల్ల అబ్బాయి సఫర్ అవుతాడు, అత్తగారు వల్ల సఫర్ అవుతాడు, ఏం చేయలేక. కొన్నిసార్లు ఏమో అబ్బాయి తల్లి ఇన్వాల్వ్ అయ్యి కోడను సతాయిస్తుంది, అది కూడా మనం అంచనా వేయొచ్చు. సో దీన్ని కళత్ర భావం అంటే. ఓకే. చాలా మంది కుజదోషంతో బాధపడుతున్నాము, కుజదోషం ఉంది అందుకే పెళ్ళి అవ్వట్లేదు, పెళ్ళైనా విడిపోతున్నారా అని అంటారు సార్. అసలు కుజదోషం అంటే ఏంది గురుగారు? ఇది ఈ జనరేషన్లో సార్ చాలా కరెక్ట్ క్వశ్చన్. సో కుజదోషము అంటే దాని అర్థం ఏంటంటే ఆడవారికి ఉండే దోషాన్ని కుజదోషము అంటాం. ఓకే. ఇది మగవారికి ఉండదు. చాలా మంది ఏమంటారంటే కుజదోషం ఆడవారికి ఉంటే మగవాళ్ళని కూడా కుజదోషం ఉండే వాళ్ళని చూసుకోవాలి అంటారు. అది తప్పు కాదా? సో ఇక్కడ కుజదోషము ఆడవాళ్ళకే ఉంటుంది. ఈ కుజదోషము అనేటువంటిది ఎలా చూసుకోవాలి అంటే, ఇందాక మనం ఎట్లయితే కాలసర్ప దోషాన్ని చూసుకోవాలని చెప్పినామో అట్లనే కుజదోషాన్ని కూడా ఎట్లా చూసుకోవాలి అంటే, లగ్నంలో కుజుడున్న అమ్మాయికి 2వ ఇంట్లో, 4వ ఇంట్లో, 6వ ఇంట్లో, 7వ ఇంట్లో, 8వ ఇంట్లో, 10వ ఇంట్లో, 12వ ఇంట్లో కుజుడు ఉన్నట్లయితే దాన్ని కుజదోషం అంటాము. అలాగే కుజుడితో పాటు రాహు ఉన్నా, కేతు ఉన్నా, కుజుతో పాటు శని ఉన్నా, శని దృష్టి కుజుడి మీద ఉన్నా దీన్ని కుజదోషము అంటాం. కుజదోషము అనేటువంటిది 66 రకములుగా ఉంటుంది. కుజదోషము విడాకులనియొచ్చు, త్వరగా పెళ్లినియొచ్చు, లేటుగా పెళ్లినివ్వచ్చు, భర్త చనిపోవచ్చు, సంతానం లేకపోవచ్చు, అత్తగారితో దూరంగా ఉండొచ్చు, తల్లిగారితో దూరంగా ఉండొచ్చు. అంటే ఒక అమ్మాయికి కుజదోషం 66 రకాలుగా ఉంటుంది. దాని స్థాయిని బట్టి మనం ఎలాంటి పూజ చేయాలి అనేది నిర్ధారణకు వస్తాము. కొంతమందికి 3 పెళ్లిళ్ళు ఉండొచ్చు, కొంతమందికి 2 పెళ్లిళ్ళు ఉండొచ్చు. ఓన్లీ కుజదోషం అనేది అమ్మాయిలకు మాత్రమే ఉంటుంది, అబ్బాయిలకు కుజదోషం అబ్బాయిలకు ఉండదు. కుజదోషం అనేది అబ్బాయిలకు ఉండదు. అబ్బాయిలకు శుక్రదోషం ఉంటుంది, అమ్మాయిలకు కుజదోషం ఉంటుంది. మాంగళ్యం ఎవరికైతే ఉంటుందో వాళ్లకు కుజదోషం ఉంటుంది. స్పర్మ్ కౌంట్ ఎవరికైతే ఉంటుందో వాళ్లకు శుక్రదోషం ఉంటుంది. మగవాళ్లకు శుక్రకణాలు ఉంటాయి కాబట్టి శుక్రదోషం ఉంటుంది, ఆడవారికి మాంగళ్యం ఉంటుంది కాబట్టి కుజదోషం ఉంటుంది. ఓకే. సో కుజదోషం తెలుసుకోవాలి అంటే మీకు మీరే వ్యక్తిగతంగా ఒక ఆన్లైన్లోకి వెళ్ళిపోయి మీ డేట్ ఆఫ్ బర్త్ టైం కొడితే మీ లగ్నంలో కానీ, మీ 2వ స్థానంలో కానీ, మీ 4వ స్థానంలో కానీ, మీ 6వ స్థానంలో కానీ, 7వ స్థానంలో కానీ, 8వ స్థానంలో కానీ, 10వ స్థానంలో కానీ, 12వ స్థానంలో కానీ మీ జాతకంలో కుజుడు ఉన్నట్లయితే మీకు కుజదోషం ఉన్నట్లు మీరు నిర్ధారణకు రావాల్సి ఉంటుంది. రైట్. సో మీకు ఉన్నటువంటి దోషాన్ని బట్టి, దాని తీవ్రతను బట్టి, దాని స్థాయిని బట్టి మీ రెమెడీ మీరు చేసుకోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు శ్రీకాళహస్తి, కొన్నిసార్లు త్రయంబకేశ్వరు, సో కొన్నిసార్లు కామాఖ్య, ఇలా ఒక్కొక్క దేవతను, కొన్నిసార్లు తిరుపతిలో రంగమంటపంలో ఉండే శేషవాహనం చుట్టూ తిరిగినా ఆ దోషం పోతుంది. ఓకే. సో అలా మీ రెమెడీని మీరు చేసుకొని సమస్యల నుండి బయటపడవచ్చు. రైట్. అలాగే గురుగారు, నాగదోషం అంటే ఏ విధంగా ఉంటుంది, దాని నివారణ ఏ విధంగా ఉంటుంది? సో ఇప్పుడు నాగదోషం అంటే ఇప్పుడు మనం అనుకున్నాం కాలసర్పదోషం. సో కాలసర్పదోషంలో సింగిల్ వర్డ్ తీసుకుంటే నాగదోషం. ఇది ఆడవారికి మాత్రమే ఉంటుంది. ఓకే. సో నాగదోషం అంటే ఇది వంశపారంపర్యంగా ఒక వంశము నుండి ఆడవారికి మాత్రమే కలిగేటువంటి దోషాన్ని నాగదోషం అంటాం. సో నాగదోషం వల్ల ఆడవారికి వచ్చే సమస్యలు ఏమిటయా అంటే, భార్యాభర్తలు విడిపోవడం, రెగ్యులర్గా అబార్షన్లు అవ్వడం. మనం చూస్తుంటాం చాలామంది ఏం చెప్తారంటే, గురువుగారు మాకు గర్భం నిలవట్లేదు, 5 సార్లు మాకు గర్భం వచ్చింది కానీ అబార్షన్ అయ్యింది, లేదు అంటే పుట్టగానే మాకు బాబు చనిపోయిండు లేదా పాప చనిపోయింది. సో నాగదోషం అనేది వంశపారంపర్యంగా ఆడవారికి వచ్చే దోషాన్ని నాగదోషం అంటాము. ఈ నాగదోషం వల్ల
చాలా వరకు ఆడవారికి సంబంధించిన సమస్యలే వస్తాయి. ఉదాహరణ, అత్త కోడళ్ళు కొట్టుకోవడము, తల్లి కూతుర్లు కొట్టుకోవడము, ఆడవాళ్ళ వల్ల సమస్యలు ఫేస్ చేయడము, ఆడపడుచుల వల్ల సమస్యలను ఫేస్ చేయడము, తోటి కోడళ్ళ వల్ల సమస్యలను ఫేస్ చేయడము. సో ఎవరైతే సేమ్ జెండర్ వల్ల సమస్యలు ఏర్పడతాయో వాళ్లకు నాగదోషం ఉన్నట్టు లెక్క. సో ఇది ఆడవారికి మాత్రమే ఉంటుంది. సో దీనికి సంబంధించి పూజ ఏమిటి అంటే త్రయంబకేశ్వరంలో రాహుకాల పూజ అని ఉంటుంది. ఆ పూజ నిర్వహించుకున్నట్లయితే సమస్యల నుండి బయటపడతారు. రైట్. అలాగే పితృదోషం గురించి చాలా మంది మాట్లాడుతుంటారు గురుగారు. అసలు పితృదోషం అంటే ఏంటి? ఇప్పుడు ఆడవారికి నాగదోషం అన్నాం, మగవారికి పితృదోషం. ఓకే. సో పితృదోషం అంటే ఏముంటుంది? మగవారికి ఏర్పడేటువంటి దోషాన్ని పితృదోషం. సో పితృదోషం ఎందువల్ల ఏర్పడుతుంది అంటే, ఎవరైనా ఒక వ్యక్తి, పితృ అంటే ఇంటికి యజమాని, అంటే ఇంటికి మగవాళ్లను యజమాని అంటాం మనం. ఓకే. యజమాని అంటే సంపాదించేవాడని కాదు ఇక్కడ అర్థం. యజమాని స్థానము అంటే ఆ వంశపారంపర్యంగా వచ్చే సమస్యలను బేస్ చేసుకుని జీవితాన్ని గడిపేవాడిని యజమాని అంటాం. ఉదాహరణ, ఒక ఇంటి పెద్ద మనిషి ఉన్నాడు. ఓకే. వాళ్ళ ఇంట్లో వాళ్ళ బంధువులు ఎవరన్నా, వాళ్ళ తండ్రి తరపు, తల్లి తరపు, అత్త తరపు, మామ తరపు ఎవరైనా సూసైడ్ చేసుకుని చనిపోయినా, వాళ్ళ వంశంలో పిల్లి చనిపోయినా, ఇంట్లో పిల్లి చనిపోయినా, వాళ్ళ ఇంట్లో కాకి చనిపోయినా, వాళ్ళ ఇంట్లో పాము చనిపోయినా, ఇలా జరిగినప్పుడు ఆ వంశానికి పట్టేటువంటి దోషాన్ని పితృదోషం అంటాం. ఓకే. సో ఈ పితృదోషం పట్టడం వల్ల ఏం జరుగుతుంది అంటే, ఫైనాన్షియల్ అభివృద్ధి ఉండదు, ఆర్థికంగా చాలా కష్టమైనటువంటి పరిస్థితి. ఎంత కష్టపడ్డా, మనం చాలామంది చెప్తుంటారు, నేను మస్తు కష్టపడ్డ గురువు గారు, నాకు ఎందుకో కలిసి వస్తలేదు, నా ఎంబడి స్టార్ట్ అయిన వాళ్ళు పోరగాళ్ళు అందరూ సంపాదించారు మస్తు పైసలు, నేను మాత్రం ఆడే ఉన్నా అంటాడు. అలా మీ జీవితంలో ఎప్పుడైతే మీరు అనుభవిస్తారో, మీరు ఫేస్ చేస్తారో, మీకు పితృదోషం ఉన్నట్టు లెక్క. ఓకే. పితృదోషం ఉంటే మగపిల్లలు పుట్టరు, పితృదోషం ఉంటే డబ్బు మిగలదు, ఓకే. పితృదోషం ఉంటే 100 రూపాయలు రావాల్సిన దగ్గర 10 రూపాయలే వస్తాయి, పితృదోషం ఉంటే వచ్చిన 10 రూపాయలు కూడా ఖర్చు అవుతాయి, పితృదోషం ఉంటే మనం 10 లక్షలు జమ చేసుకొని కూర్చున్నాక అనుకోకుండా ఈ 10 లక్షల రూపాయలు ఏదో రోగం కోసమో దేనికోసమో ఖర్చు అయిపోతాయి. అంటే డబ్బు మిగలకపోవడాన్ని, అభివృద్ధి లేకపోవడాన్ని, మగ సంతానం అభివృద్ధిలోకి లేకపోవడాన్ని, మగ సంతానం ఆటిజంతో పుట్టడాన్ని, మగ సంతానం హార్ట్ ప్రాబ్లంతో పుట్టడాన్ని, తర్వాత 18 సంవత్సరాల లోపు పిల్లలు, మగపిల్లలు చనిపోవడాన్ని, యాక్సిడెంట్లో మగవారు చనిపోవడాన్ని, దీని అంతటిని కూడా పితృదోషం అంటాం. పితృదోషం రావడానికి ప్రధానమైనటువంటి కారణము, మనకు తెలియకుండా మన ఇంట్లో కాకి చనిపోవడము, పిల్లి చనిపోవడము, పాము చనిపోవడము, ఇంట్లోకి గబ్బిలాలు రావడము. ఓకే. సో ఇవన్నీ కూడా పితృదోషం యొక్క లక్షణములు. సో వీటి నివారణ అంటే స్థాయిని బట్టి త్రయంబకేశ్వరంలో నారాయణ నాగబలి పూజ చేయించుకోవడం, లేదంటే కామాఖ్యలో వేరే పూజలు చేయించుకోవడము, ఇలాంటి పూజలు చేయించుకోవడం ద్వారా పితృదోషం నుండి బయటపడతారు. పితృదోషంకు ఉన్నటువంటి మరో పెద్ద సమస్య ఏమిటంటే, కొన్ని 100 కోట్ల రూపాయలు సంపాదించి సడన్గా జీవితంలో సకలం కోల్పోవడం కూడా పితృదోషం యొక్క లక్షణము. అంటే మనం చూస్తుంటాము, అరే మస్తు పైసలు సంపాదించిండ్రా, కానీ సడన్గా అనుకోకుండా రోడ్డు మీదకి వచ్చిర్రు అంటున్నాం. కొన్నిసార్లు ఏమంటారు తెలుసా, కొంతమంది పెళ్లి చేసుకున్న తర్వాత ఏమైందో ఏమో అని పెళ్లి కాగానే వాడు రోడ్డు మీదకి వచ్చిండ్రా అంటారు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, డెవలప్మెంట్ ద్వారా సమస్యలు వస్తాయి. అంటే పెళ్లి చేసుకోగానేనో, మగపిల్లగాడు పుట్టంగానేనో, మనం ఏదో ఒక కారు కొనంగానో, కొన్ని కార్లు ఉంటాయి, పనికిరాని కార్లు ఉంటాయి, అంటే మన జాతకానికి కలిసి రావు, ఆ కార్లు కొనంగానో, లేకుంటే నలుపు రంగు కార్లు కొనంగానో ఈ ప్రభావం తీవ్రమయ్యి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. సో అది పితృదోషం, దానికి రెమెడీ చేసుకుంటే ప్రాబ్లమ్స్. ఓకే. సో అలాగే శుక్రదోషం అంటే ఏది గురుగారు? సో ఈ మధ్య కాలంలో చాలా మంది ఫేస్ చేస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి సమస్య శుక్రదోషం. సో శుక్రదోషం అనేటువంటిది ఆడవారికి ఉంటుంది, మగవారికి ఉంటుంది, ఎక్కువగా సెలబ్రిటీలకు ఉంటుంది. ఈ శుక్రదోషం సెలబ్రిటీలు ఎవరికైతే పేరు ప్రఖ్యాతులు ఉంటాయో, ఎవరి దగ్గరనైతే డబ్బులు ఉంటాయో వాళ్లకు శుక్రదోషం అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. సో శుక్రదోషం అనేటువంటి దేనికి సంబంధించింది అంటే, వంశానికి చెడ్డ పేరు తేవడంలో శుక్రదోషం చాలా తీవ్రమైనటువంటి పేరును తీసుకుంటుంది. అంటే ఉదాహరణ, వంశానికి చెడ్డ పేరు ఎప్పుడు వస్తుంది అంటే, ఆ వ్యక్తి జైలుకు పోయినప్పుడు వస్తుంది. అంటే జైలుకు పోవడానికి ముఖ్యమైనటువంటి గ్రహము శుక్రదోషం. శుక్రుడు గనక వ్యయంలో ఉన్నా, 6లో ఉన్నా, 7లో ఉన్నా, 12లో ఉన్నా, శుక్రుడు కేతువు కలిసి ఉన్నా, శుక్రుడు శని కలిసి ఉన్నా వాళ్లకు జైలుకు పోయే యోగం ఉంటుంది. తప్పు చేసినా చెయ్యకపోయినా శత్రువుల యొక్క దాడి వల్లనైనా జైలుకు పోతారు వాళ్ళు. సో అదొక పద్ధతి. రెండవది, బాగా డబ్బులు సంపాదించి జీవితంలో చాలా 100 కోట్లు సంపాదించి రోడ్డు మీదకి రావడం కూడా శుక్రుడు కారణం, దానికి కూడా శుక్రదోషం కారణం. అలాగే ప్రోస్టేట్ క్యాన్సర్ అంటాం మనం జనరల్గా, కిడ్నీ క్యాన్సర్ అంటాం. కిడ్నీ క్యాన్సర్ కానీ, ప్రోస్టేట్ క్యాన్సర్ కానీ, కిడ్నీ ఫెయిల్యూర్ కానీ ప్రధానమైనటువంటి కారణం శుక్రదోషం. శుక్రుడు కేతువు కలిసి ఉంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి కాజ్ ఆఫ్ డెత్ అనేది ప్రోస్టేట్ క్యాన్సర్ వల్ల ఉంటుంది. మనం ఎవరి జాతకంలోనైతే కిడ్నీలు ఫెయిల్ అయినాయి అంటామో వాళ్ళ జాతకాన్ని తీస్తే శుక్రుడు ఖచ్చితంగా
12లో కానీ 6లో కానీ 7లో కానీ లేదా కేతుతో కలిసి కానీ రాహుతో కలిసి కానీ ఉంటాడు శుక్రుడు. అదే ఆడవాళ్లకు శుక్రదోషం ఉంటే, అంటే ఉదాహరణ ఆడవాళ్ల జాతకంలో శుక్రుడు నీచంలో ఉంటే భర్త సంపాదించడు అని శాస్త్రం చెప్తుంది. సో భర్త సంపాదించడు అంటే అర్థమైంది అంటే మనం చూస్తుంటాం కొన్ని సందర్భాల్లో కొన్ని ఫ్యామిలీస్లో ఆడవాళ్ళు ముందుండి కుటుంబాన్ని నడిపిస్తుంటారు. సో వాళ్ళ జాతకాన్ని విశ్లేషించినప్పుడు వాళ్ళ అన్ని జాతకాలలో శుక్రుడు నీచంలో ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఉదాహరణ ఒక అమ్మాయి జాతకంలో శుక్రుడు 6వ ఇంట్లో కానీ 7వ ఇంట్లో కానీ 12వ ఇంట్లో కానీ అలాగే కేతుతో కలిసి ఉన్న రాహుతో కలిసి ఉన్న శనితో కలిసి ఉంటే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్లే సంపాదిస్తారు, మగవాళ్ళు సంపాదించరు, అంటే భర్త సంపాదించడు. సో భార్య సంపాదన మీద గెటాన్ అవుతారు. దీన్ని శుక్రదోషం అంటాం. అలాగే కొన్ని సందర్భాలలో పుట్టినటువంటి సంతానంకు మగపిల్లలు పుడితే ఇంట్లో ఆ మగపిల్లల జాతకంలో శుక్రుడు కేతువు కలిసి ఉంటే టెస్టికల్స్కు ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. కొన్ని సందర్భాలలో శుక్రుడు కుజుడు కేతువు కలిసి ఉంటే వాళ్లకు టెస్టికల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. టెస్టికల్ క్యాన్సర్ అని కూడా ఉంటుంది. లైఫ్ థ్రెట్ ఉండదు, బట్ టెస్టికల్ క్యాన్సర్ అనేది కూడా ఈ మధ్యకాలంలో చాలా మందిలో వింటా ఉన్నా, నేను చాలా మంది చూస్తూ ఉన్నా. అలాగే శుక్రుడు కేతు ప్రోస్టేట్ క్యాన్సర్ను చూస్తూ ఉన్నా, అలాగే కిడ్నీ క్యాన్సర్ను చూస్తూ ఉన్నా, లేదా కిడ్నీ ఫెయిల్యూర్ను చూస్తూ ఉన్నా. అలాగే మనకు సడన్గా డబ్బు నష్టపోయే విధానాన్ని చూస్తూ ఉన్నా. పెద్ద పెద్ద కంపెనీలు పెట్టి కొన్ని 100 కోట్ల రూపాయలు సంపాదించి సడన్గా లైఫ్లో 100వ ఫ్లోర్ నుండి కింద పడిపోయి జీవితాన్ని నాశనం చేసుకునే వాళ్ళకు శుక్రదోషం ఉంటుంది. సో ఇలా శుక్రదోషం ఉండేవాళ్ళు కొన్ని నియమాలు పాటించి కొన్ని రకాల పూజలు చేసుకోవడం వల్ల శుక్రదోషం నుండి నివారణ ఏర్పడుతుంది. అలాగే అలాంటి వాళ్ళు ప్రతి శుక్రవారం నాడు ఎల్లో కలర్ షర్ట్ కానీ టీ షర్ట్ కానీ బట్టలు కానీ వేసుకోవడం వల్ల శుక్రదోషం నుండి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది ప్రతి శుక్రవారం. ఓకే. సో కారాగార దోషం అంటే కూడా ఈ శుక్రదోషం సేమే. శుక్రదోషం కారాగార దోషం అంటే రెండు సేమే. ఇప్పుడు ఈ జనరేషన్ లో ఏంటంటే ఇంతకుముందు మనం మగవాళ్ళ గురించే మాట్లాడుకునే వాళ్ళము, బట్ ఈ మధ్యన ఆడవాళ్ళ గురించి కూడా మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు కూడా తప్పులు చేస్తున్నారు కాబట్టి, వాళ్ళు కూడా క్రైమ్ లో ఇన్వాల్వ్ అవుతుంటారు కాబట్టి కొంతమంది వాళ్ళ జాతకాన్ని కూడా విశ్లేషించి వీళ్ళు కూడా జైలుకు పోయే అవకాశం ఉంది, మనం చెప్పుకునే అవకాశం అనిపిస్తాం. ఓకే. అలాగే వంశదోషం అంటే ఎందుకు గురుగారు? ఇప్పుడు ఇవన్నీ కలిపి శుక్రదోషము, పితృదోషము, నాగదోషము వీటన్నిటిని అనలైజ్ చేసి దీంట్లో ఏ దోషం ఉంది అనే దాన్ని అనలైజ్ చేయడమే వంశదోషం. ఆ వంశంలో ఆ దోషం ఉంటేనే ఇవన్నీ కూడా మనకు ఏర్పడే అవకాశం. ఓకే గురుగారు, ఈ రోజుల్లో చూసుకుంటే చాలామంది ప్రతి ఒక్కరికి సమస్య వస్తుంది. మనం 12 గంటలకు బాధపడితే 2 గంటలకి 3 గంటలకు రిలీఫ్ అయిపోతాం. అరే అనవసరంగా బాధపడ్డాం కదా అనిపిస్తుంది. సేమ్ అది రిపీట్ అవుతూనే ఉంటుంది. ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినా కొత్త ప్రాబ్లం పుడుతుంటుంది. కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు చాలామంది కురింగిపోతారు, వేరే వాళ్ళకి చెప్పారు. రీసెంట్గా కూడా మనం చూసినాం, ఒక హృదయ విషాదకర ఘటన జరిగింది. ఒక లేడీ 2 పిల్లల్ని తీసుకెళ్లి ట్రైన్ ముందు నించొని సూసైడ్ చేసుకుంది. అసలు చాలా దారుణమైన ఘటన అది. అంటే ఎందుకంత స్ట్రెస్లో పోతున్నారు? సమస్య నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? అసలు సమస్య వచ్చినప్పుడు మనుషులు చేయాల్సిన పని ఏంది? సో ఇక్కడ దీనికి అంతటికి ప్రధానమైనటువంటి కారణము యాంగ్జైటీ డిజార్డర్. అంటే హైపర్ టెన్షన్, అంటే ప్రతి చిన్న విషయాన్ని ఎక్కువగా ఆలోచించడం. ఓకే. అంటే గురువు నీచంలో ఉన్న, కుజుడు నీచంలో ఉన్న ఓవర్ థింకర్, చంద్రుడు నీచంలో ఉన్న ఓవర్ థింకర్. సో ఇది ఎంత పెద్ద అడ్మినిస్ట్రేటర్కైనా, ఎంత పెద్ద కమాండ్ చేయగలిగిన వాడికైనా మానసికంగా వీక్ ఉండడం ఈ యొక్క లక్షణం. ఓకే. సో కలియుగంలో మనకు స్ట్రెస్ రావడానికి ప్రధానమైనటువంటి కారణం కాంపిటీషన్ యుగంలో ఉన్నాం. సమాజంలో కాంపిటీషన్. మనము సమాజంలో డబ్బు బాగా సంపాదించాలి, ఇతరుల కన్నా మంచి కార్లు కొనుక్కోవాలి, ఇతరుల కంటే బాగుగా బ్రతకాలి, మన సంతానం బాగా చదువుకోవాలి, మన సంతానం మంచి ఉద్యోగాలు చేయాలి, అమెరికాకు పంపించాలి, సో మంచి బట్టలు వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇతరులతో పోల్చుకోవడం అనేటువంటిది ప్రస్తుత దేశకాలమాన పరిస్థితులలో మనం చూస్తూ ఉన్నాం. మరీ ఎక్కువగా తెలుగు రాష్ట్రాలలో వీటి యొక్క తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. అంటే ఖచ్చితంగా మన ఇంటి పక్కడు క్రిస్టా, ఇన్నోవా క్రిస్టా కొంటే మనం BMW కొనుక్కోవాలి. సో వాడు BMW కొన్నాడు అంటే మనం ఇంకొక 10 లక్షలు ఎక్కువ కారు కొనుక్కోవాలి. వాడు డబల్ ఫ్లోర్ వేస్తే మనం 3 ఫ్లోర్ వేయాలి, లేకపోతే విల్లా కట్టాలి. సో ఇలా కాంపిటీషన్ మీద బ్రతుకుతున్నటువంటి సందర్భంలో స్ట్రెస్ అనేటువంటిది చాలా అధికంగా మనము ఎదుర్కోవాల్సి వస్తుంది. ఓకే. ఈ స్ట్రెస్ను ఎదుర్కొనే సందర్భంలో మనిషికి మనిషి తోడు లేనటువంటి పరిస్థితి తెలుగు రాష్ట్రాలలో ఉన్నది. ప్రస్తుతం ఎందుకు కారణం అంటే మనకు ఇంతకు ముందు మానసికంగా సాంత్వన చేకూర్చడానికి అన్ననో తమ్ముడో అక్కనో చెల్లో తల్లో తండ్రో మాట్లాడేటువంటి పరిస్థితి. ఇవాళ హాల్లో నలుగురు కూర్చుంటే నలుగురు చేతుల్లోనో సెల్ ఫోన్ ఉంటుంది, కానీ ఎవరు కూడా బాగున్నావా అని అడగడానికి అవకాశం లేదు. ఎవ్రీథింగ్ ఎట్లయిపోయింది అంటే ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే వాడు ఇంట్లో వస్తాడు, అత్త బాగున్నావా అంటాడు, చక్కగా పోతాడు, సెల్ ఫోన్ పట్టుకొని కూర్చుంటాడు, లేకపోతే ల్యాప్టాప్ పట్టుకొని కూర్చుంటాడు. మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఇవాళ మనకు ఎక్కడ కూడా మన కుటుంబాలలో లేనటువంటి పరిస్థితి. అయితే టీవీ, లేకుంటే ల్యాప్టాప్, లేకుంటే సెల్ ఫోన్.
సో అప్పుడు మనకు సాంత్వన చేకూర్చడం అంటే ఉదాహరణ ఇప్పుడు నా దగ్గరికి ఒక క్లయింట్ వచ్చి కూర్చుంటే నేను అతనికి ధైర్యం చెప్తా, లేదు నాయన నువ్వు 4 నెలల తర్వాత బాగుపడతావు, నువ్వు ఇది అని నేను ఏదో చెప్పి అతను కౌన్సిలింగ్ ఇచ్చి పంపించి ధైర్యంగా అతను బ్రతకడానికి నా శాయశక్తులా ప్రయత్నం చేసి చాలా మందిని బయటికి పంపిస్తా. ఇప్పుడు ఉదాహరణ చాలా మంది ఏమనుకుంటారంటే కాంట్రవర్సీ పర్సన్గా వేణుస్వామి తెలుసు, కానీ వేణుస్వామి ప్రతిరోజు సుమారు 10 మందికి కౌన్సిలింగ్ ఇస్తాడు. 10 మందికి కౌన్సిలింగ్ ఇస్తాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా, ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడుతున్న సందర్భంలో నీకు అర్ధగంట గ్యాప్ ఇచ్చి నేను అక్కడ కూర్చోబెట్టి ఒక 2 కౌన్సిలింగ్ ఇచ్చి వచ్చిన. వాళ్ళు చాలా పెద్ద సమస్యలలో నా ఇంటర్వ్యూ మధ్యలో వస్తే కూడా నేను నీ ఇంటర్వ్యూ ఆపి నిన్ను అడుక్కొని 10 నిమిషాలు నాయన వెయిట్ చేయని అక్కడ కూర్చొని వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి వచ్చిన. అవును, అది మనిషి స్థాయిని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ ఒక గుడిసెలో ఉండే వ్యక్తికి సమస్య వస్తే ఆ వ్యక్తి మాత్రమే సఫర్ అవుతాడు, కానీ ఒక 100 మంది పని చేసేటువంటి యజమాని సఫర్ అయితే 100 మంది కూడా సఫర్ అయినట్టే. సో సఫర్ అవుతారు. అట్లనే ఆ వ్యక్తి స్థాయిని బట్టి అతనికి ఉండే స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. మనం సీఎం సీట్లో కూర్చున్న సీఎంను చూసి సంతోషపడతాం మనం, కానీ సీఎంకు ఉండే కష్టాలు ఈ ప్రపంచంలో ఎవరికి ఉండవు, నీకు నాకు కూడా లేవు. సో సీఎంకు ఉండే కష్టాలు ఎవ్వరికీ ఉండవు, ఎందుకంటే ఒకవైపు అడ్మినిస్ట్రేషన్ బాధ్యత వహించాలి, ఎట్ ది సేమ్ టైం ఆయన తన సీట్ను కాపాడుకోవాలి, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత నేనే రావాలి అని మళ్ళీ ఆడ ఫైట్ చేయాలి. అంటే ఇంత పంచాయతీ ఉంటుంది ఆయనకు, సీఎంకు, అట్లనే మినిస్టర్కు, అట్లనే ఎమ్మెల్యేకు. మనకు తెలిసిన ఎమ్మెల్యే అబ్బా ఎంత బాగున్నాడు, కారులో తిరుగుతున్నాడు అంటావు, కానీ పొద్దున్న లేస్తే సాగుకోవాలి, పుట్టుకోవాలి, పైసలు ఇవ్వాలి, పంచాయతీ ఉంటుంది. సో వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ వేరు. అట్లనే బ్యూరోక్రాట్లు, పోలీసోళ్ళ మీద ప్రెషర్ ఉంటుంది. ఒక ఐపీఎస్ ఉన్నాడు, ఆయనకు 190 ప్రెషర్లు ఉంటాయి. మంచి చేస్తే ఒక బాధ, సినిమాలో చూపించినట్టు సాయి కుమార్ కనుక లాఠీ పట్టుకొని నేను రుబాబ్ చేస్తా అని చెప్పి బయటకు వచ్చి రుబాబ్ చేస్తే ఆయన యాక్సెప్ట్ చేయదు సమాజం, ఎందుకంటే ఆయనకు పొద్దున్న లేస్తే 100 రికమెండేషన్లు ఉంటాయి. సో వాళ్లకు స్ట్రెస్ ఉంటుంది. ఆడవాళ్ళ విషయానికి వస్తే ఇట్లా కుటుంబాన్ని పోషించాలి, అంటే పిల్లల బాధ్యత తీసుకోవాలి, మళ్ళా భర్త బాధ్యత తీసుకోవాలి, మళ్ళీ ఉద్యోగం చేయాలి, అంటే ఇన్ని రకాల స్ట్రెస్ను భరించేటువంటి శక్తి ఆడవారికి లేదు మానసికంగా. ఎందుకంటే వాళ్ళు శారీరకంగా దృఢంగా ఉండరు, మానసికంగా కూడా స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవ్వడానికి కారణం ఏంటి అంటే మగవాడు ఉద్యోగం ఒకటే చేస్తాడు, కానీ ఆడవాళ్ళు ఉద్యోగంతో పాటు కుటుంబాన్ని పోషించాలి, ప్లస్ కుటుంబ బాధ్యతతో పాటు సమాజంలో ఉద్యోగం చేయాలి. సో ఇన్ని తీసుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళలో స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. ఆ స్ట్రెస్ను లేకుండా చేయాల్సిన బాధ్యత, కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన బాధ్యత, వాళ్ళను రక్షించాల్సిన బాధ్యత బేసిక్గా పెళ్ళైన అమ్మాయి అయితే భర్త తీసుకోవాలి. కానీ భర్త ఆల్రెడీ ఇంకా స్ట్రెస్లో ఉంటాడు, సమాజంలో వీడి మీద ఉన్న బాధ్యత, కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత వీడి మీద ఉంటుంది. సో వీడు ఆల్రెడీ స్ట్రెస్లో ఉంటాడు. సో ఆల్రెడీ పెళ్లి చేసుకొని బయటకు వచ్చింది కాబట్టి ఎవరు బతుకుతారు? భార్య, భర్త, పిల్లలు. సో పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? యజమానిది, అంటే ఇంటి యజమానిది, అంటే భర్తది. అంటే ఇటు తండ్రిగా పిల్లల్ని కాపాడాలి, భర్తగా భార్యను కాపాడాలి. ఇవన్నీ చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది అంటే భర్త మీద ఉంది. వాళ్ళు సక్సెస్గా లేనప్పుడు, వాళ్ళ స్ట్రెస్ను హ్యాండిల్ చేయలేనప్పుడు వచ్చే సమస్యలు ఇవన్నీ. సో అందుకని ఏం చేస్తున్నామంటే ఒక భర్త భార్యను చూసుకోవాలి, తమ్ముని చూసుకోవాలి, చెల్లెని చూసుకోవాలి, బిడ్డలను చూసుకోవాలి, కొడుకులను చూసుకోవాలి, తల్లిదండ్రులను చూసుకోవాలి. ఇవన్నీ చేయాలి అంటే ఆ కొడుకుకు స్ట్రెస్ను హ్యాండిల్ చేయగలిగిన శక్తి ఉండాలి. స్ట్రెస్ను హ్యాండిల్ చేయగలిగిన శక్తి ఉండాలి అంటే దైవికంగా నీకు శక్తి తోడు ఉండాలి. ఉదాహరణ ఒక వెంకటేశ్వర స్వామో, ఒక కాళికామాతనో, ఒక ఆంజనేయ స్వామో, దుర్గామాతనో, ఒక గణపతో ఎవరినో ఒకళ్ళను నమ్ముకొని ఒక వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడుతాడు అని. ఇప్పుడు ఉదాహరణ నేనున్నా, నాకు ఎన్ని సమస్యలు వచ్చినా నేను మనుషులను నమ్ముకోను. నేను ఏమంటా అంటే నన్ను వెంకటేశ్వర స్వామి కాపాడుకుంటాడు, నన్ను పుట్టించింది ఆయన్నే, ఈ కలియుగ దేవుడు, నన్ను ఆయన్నే కాపాడుకుంటాడు అని నేను బాధపడ్డా ఎదురుగా ఫోటోకి ఎదురుగా కూర్చొని ఆయనతోనే మాట్లాడుకుంటా, నేను సంతోషపడ్డా ఆయనకే చెప్పుకుంటా. సో నాకంటూ కౌన్సిలింగ్ ఇవ్వడానికి వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. సో ఇలా ఎంతమంది ఈ మార్గాన్ని ఎంచుకుంటారు? సో ఇలా మార్గాన్ని ఎంచుకోనప్పుడు, మేము ఒంటరి వాళ్ళము అని ఫీల్ అయినప్పుడు వాళ్ళు డిప్రెషన్లోనికి లోనయ్యే అవకాశం ఉంది, వాళ్ళు సూసైడ్ చేసుకునే అవకాశం ఉంది. రెండవది ఏంటంటే ఎప్పుడైనా కానీ సమస్య అనేది తాత్కాలికమైనది. అంటే ఇవాళ రాత్రి రేపు పగలు ఎట్లొస్తుందో ఇవాళ సమస్య గంట గంటకు తీవ్రత తగ్గుతుంటుంది. నువ్వే అన్నావు, ఏమన్నావు అంటే 5 గంటలకు ఉన్న టెన్షన్ 7 గంటలకు ఉండదు. ఎందుకంటే ఇంటెన్సిటీ అనేది తగ్గుతుంది. ఒక వ్యక్తి జైలుకు పోయినప్పుడు, ఇప్పుడు ఉదాహరణ ఒక వ్యక్తి మన ఇంట్లోనే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు డెడ్ బాడీ మన ఇంటి ముందు ఉన్నప్పుడు ఉండే తీవ్రత దహనం చేసి ఇంటికి వచ్చిన 10 నిమిషాలకు 90% తగ్గిపోతుంది.
తర్వాత ఎవరు వాళ్ళు కాఫీలు తాగుతారా టీలు తాగుతారా అనే డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. అంటే డెడ్ బాడీ వెళ్ళిపోయిన తర్వాత ఉండే తీవ్రత ఉండదు. అట్లనే మన జీవితాల్లో వచ్చే సమస్యలు కూడా క్షణికమైనవి, తాత్కాలికమైనవి. సో ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. కానీ అన్నిటికంటే ముఖ్యము ఇప్పుడు ప్రస్తుతం ఎవరు ఫెయిల్యూర్ అవుతున్నారు, ఎవరు సఫర్ అవుతున్నారు అంటే ఎవరైతే పక్కవాడు మన గురించి ఏమనుకుంటాడో అని ఆలోచిస్తున్నారో వాళ్ళు మాత్రమే జీవితంలో సఫర్ అవుతారు. ఓకే. సో తెగిడ్చినోనికి తెడ్డేలింగం అని ఒక సామెత. ఎవడైతే తెగిడుస్తాడో, ఎవడైతే అన్నిటి ఫేస్ చేయడానికి రెడీగా ఉంటాడో వానికి సమస్యలే లేవు కలియుగంలో. ఓకే. కలియుగంలో సమస్యలే లేవు. ఇప్పుడు 100 రూపాయలు 2-వీలర్ బండి కొనుక్కొని ఇన్స్టాల్మెంట్ గట్టక గజ 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 వనికేటోని చూస్తాం కానీ 3,000 కోట్లు బ్యాంకును ముంచినోడు వంకంగా చూసినవా? వాడు తడిబట్టేసుకొని ఏసీలో వండుకుంటాడు. అవును. సో వాడి కాన్ఫిడెన్స్ లెవెల్ ఎందుకు వచ్చింది, వీడికి ఎందుకు లేదు అంటే వీడి కారణం అదే. వీడు కూడా అంత ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే వీడేం కావాలని గవర్నమెంట్ మోసం చేయడు. అంటే నేను మాట్లాడేది ఏంటంటే వాడిలో ఉండే కాన్ఫిడెన్స్ వీడు తెచ్చుకోవాలి. నేను అందుకని ఏమంటున్నా అంటే పక్కింటోడు ఏమనుకుంటాడు, ఎదురుంగింటోడు ఏమనుకుంటాడు, నా బిడ్డ లవ్ చేసి ఏమో అయ్యింది, నా కొడుకు లవ్ చేసి ఏమో అయ్యింది, లేకపోతే నా ఇంట్లో ఏదో అయ్యింది, పరువు అయింది. పరువు ఏం పరువు ఎవనుకుంది? పరువు కలియుగంలో పరువు అనేది లేదు, ఎవరికి లేదు, ఎవ్వడికి లేదు. కలియుగంలో శుద్ధ పూస ఎవ్వడు లేడు. ప్రతి ఒక్కడు స్కామ్ చేసేటోడే, ప్రతి ఒక్కడు ఎక్కడనో ఒక దగ్గర గవర్నమెంట్ను మనుషులను మోసం చేసేటోడే. అట్లాంటప్పుడు నువ్వు ఎందుకు సమాజం గురించి పట్టించుకుంటావు? ఇంకొకటి, ప్రతి కొంపలో ఏదో సమస్య ఉంది. నీ ఇంట్లో బిడ్డ సమస్య, అవతల ఇంట్లో కొడుకు సమస్య, ఇంకో అవతల ఇంట్లో డ్రగ్స్ సమస్య, ఇంకో అవతల ఇంట్లో పెంట సమస్య, రకరకాల సమస్య. మొత్తం మీద సమస్య లేని ఇల్లు భారతదేశంలో కలియుగంలో లేదు. లేనప్పుడు నువ్వు ఏం ఫీల్ కావాలి? అరే నా ఇంట్లో గిది ఉందిరా బై, వాని ఇంట్లోకి అది ఉంటుంది అంతే. రెండోది, వాడు మంచోడైతే కదా నువ్వు ఫీల్ కావాలి. ఇప్పుడు నీ పక్కనోడు ఫీల్ అయితే నువ్వు ఫీల్ కావాలి. ఓకే. అంటే ఒక సామెత ఉంది, మొగడు కొట్టినందుకు కాదు తోడికోడలు నవ్వినందుకు అని. అంటే మొగడు కొట్టినందుకు ఏడుపు కాదు తోడికోడు. అంటే నువ్వు ఎవడో సమాజంలో నిన్ను ఏదో అంటారు, వాడు మంచోడైతే కదా, వానికి సమస్యలు ఉన్నాయి, వాడు మంచోడైతే ఫీల్ అవ్వాలి. సో ఇది ఎక్కడొస్తుంది స్ట్రెస్ అంటే సోషల్ మీడియా నుండి వస్తుంది. ఈ మధ్యన ఏమైపోయింది, సోషల్ మీడియాకు బాగా భయపడుతున్నారు. సోషల్ మీడియా నడిపించుకోవడము, యూట్యూబ్ ఛానల్ నడిపించుకోవడం అంటేనే కంటెంట్ క్రియేట్ చేయడం. ఇప్పుడు ఇంతకు ముందు న్యూస్ అనేది వేయడము, ఇప్పుడు న్యూస్ అనేది క్రియేట్ చేయడం. రైట్. సో న్యూస్ లేదు కాబట్టి క్రియేట్ చేయడం. సో ఏం చేస్తారు, 10 న్యూస్లలో పెట్రోల్ పోసుకుంటూ వెళ్ళిపోతారు. ఏ న్యూస్ బరస్ట్ అయితే ఆ న్యూస్ తీసుకొని సబ్జెక్టు మనం రన్ చేస్తాం 2-3 రోజులు, మళ్ళీ కొత్తది వచ్చే వరకు. సో అందులో రేపు పొద్దున వేణుస్వామి అతీతుడు కాదు, నరేష్ అతీతుడు కాదు, ఎల్లయ్య అతీతుడు కాదు, పుల్లయ్య అతీతుడు కాదు. అంటే సబ్జెక్టు క్రియేషన్ అనేటువంటిది క్రియేట్ చేయాలి కాబట్టి ఎక్కడెక్కడనో ఎవరినో పట్టుకొని రావాలి. కాబట్టి మనం అందరము సమాజంలో ఉండే ప్రతి మనిషి ఏదో ఒక రోజు ప్రెస్కో మీడియాకో ఫుడ్ కాకపోక మానము. సో అది ప్రిపేర్ అయ్యి ఉండాలి. అలా వాళ్ళకే ఫుడ్ కానప్పుడు పక్కింటోనికి ఎప్పుడో ఫుడ్ అవుతావు కదా నువ్వు. అవును. అంటే పక్కింటోని సబ్జెక్టులు నువ్వు ఎప్పుడో ఉంటావు, ఎదురింటోనికో పక్కింటోడో నీ గురించి డిస్కస్ చేసుకుంటాడు, నీ బిడ్డ గురించి డిస్కస్ చేసుకుంటాడు. ఇప్పుడు ఉదాహరణ, వాడు ఎవడో జైలుకు పోయేస్తాడు, జైలుకు పోయి రాగానే కొంపలు మునుగుతాయా, తెల్లారు వాన్ పని వాడు చేసుకుంటాడు. నువ్వు ఎప్పుడు జైలుకు పోయేస్తే బాధ అంటే నువ్వు రేప్ చేసి జైలుకు పోతే నీ మీద కష్టం. రైట్. అంతకు మించి నువ్వు ఎట్లా జైలుకు పోయినా నీ ఎవడు పట్టించుకో, నువ్వు ఏ కేసులో పోయినా ఏం కాదు. ఇంకోటి ప్రివిలేజ్, ఇప్పుడు 3,000 కోట్లు స్కామ్ చేసి పోయినావు అనుకో, నిన్ను రాజు లెక్క కొలుస్తారు సమాజం. అంటే ఏమనుకుంటారు తెలుసా, 3,000 కోట్లు స్కామ్ చేసిందంటే వీని దగ్గర ఇప్పటికి 2,000 కోట్లు ఉంటాయి అనుకుంటారు. అంటే నీకు రెస్పెక్ట్ ఇచ్చినట్టుగా సమాజం. సో ఇట్లా ప్రతి దాంట్లో పాజిటివ్ని ఎత్తుక్కోవాలి. అనేది ఏంటంటే పాజిటివ్ని ఎత్తుక్కోవాలి. నువ్వు సమాజానికి తెలుస్తున్నావు. అంటే ఇప్పుడు ఉదాహరణ, ఇప్పుడు కుంభమేళాల పూసలమ్మ ఆమెను తీసుకొచ్చి మొన్న ఇట్టు చేసిర్రు. అవును. ఆమె సమాజానికి జీవితంలో తెలుస్తుండేనా? తెలియదు. ఇవాళ నిన్న ఒక IPS ఆఫీసర్ను తీసుకొచ్చి మొన్న వైరల్ అయింది, సమ్మక్క సారక్క. ఆమె నిజంగా చెప్పాలంటే ఆమె IPSగా సమాజానికి పరిచయమైన దానికంటే కూడా ఒక డ్యాన్స్ చేయడం వల్ల పరిచయమైనటువంటి విధానం చాలా ఎక్కువగా ఉంది. అంటే ఎవరికి ఎట్లా పేరు వస్తుందో మనకు తెలియదు. ఇప్పుడు మీరందరూ నిన్న ట్రైన్కి ఎదురుగా పోయి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఫ్యామిలీ గురించి మాట్లాడితే నేనెవరిని ఆలోచిస్తున్నా అంటే ఆ విషయంలో మాట్లాడుతున్న DSPని గురించి ఆలోచిస్తున్నా. ఇన్ని రోజులు రైల్వే DSPకి పనే ఉండదు. నీకు అర్థమైందా? అసలు రైల్వే DSPని పట్టించుకుంటూనే ఉండరు. ఓకే. కానీ ఈ DSP వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తుండు ఛానళ్లకు. నేను ఏం ఆలోచిస్తున్నాను, ఈయన జాతకం ఏంది అని ఆలోచిస్తున్నా. ఓకే. అంటే నా థింకింగ్ ఎట్లుంది, ఎందుకు ఈయన ఫేమ్ అయ్యిండు? ఇప్పుడు ఆయన జీవితంలో ఎప్పుడైనా ప్రెస్ మీదకి వస్తాడా? లేదు. ఏ టీవీ ఛానల్తో మాట్లాడరు కూడా, ఆయన చూడరు కూడా. ఎందుకంటే రైల్వే DSPకి పనే ఉండదు. అంటే ఆయనకు సమాజంతో పని ఉండదు. ఎంతసేపు ఆయన రైల్వే పట్టాలు, ఆయన కథ, ఆయన కార్ఖానా. నేనేం ఆలోచిస్తున్నా అంటే ఈ రైల్వే DSP జాతకం ఏమై ఉంటుంది, ఈయన అందరికి తెలిసిండి ఇవాళ. అవును. ఎందుకంటే దీని మీద ఇన్సిడెంట్ మీద ఈయననే మాట్లాడుతున్నాడు. సో నేను అట్లా పాజిటివ్ వెతుకుంటున్నా. మన దాంట్లో పాజిటివ్ వెతుక్కోవడం స్టార్ట్ చేస్తే లైఫ్లో
మనంత పాజిటివ్ ఎవ్వరు లేడు. మనం గొప్పగా తెలవాలి అంటే మన పక్కకు ఉండేటువంటి దరిద్రుడి గురించి మనం ఆలోచించాలి. అంటే ఒక క్యాన్సర్ ఉన్నాడు, యంగ్ ఏజ్లో ఆటిజంతో పుట్టిన పిల్లలు ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులను గుర్తు చేసుకోండి, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళని హ్యాండిల్ చేయాలంటే ఎంత కష్టపడుతున్నారు. నేను అనేది అట్లాంటి వాళ్ళని చూసి మీకు మీరు ఎంకరేజ్ కండి. మన ఒక గుడిసెలో తినడానికి రోడ్డు మీద పోతే తిండి లేదు, జూబ్లీ చెక్ పోస్ట్లో పోతే ఆడెవడో ఏదో పని చేసుకున్నాడు, పెన్నులు అమ్ముకొని బతుకుతున్నాడు, బుగ్గలు అమ్ముతుంటారు. నేను అనేది వాళ్ళని చూసి నువ్వు ఇన్స్పైర్ కా, వాడు మనకంటే బాగున్నాడు కదా. నేను అనేది అది అంటే నీకు డెవలప్మెంట్కు నువ్వు డిప్రెషన్లో ఉన్నప్పుడు ఆలోచించాల్సింది నీకంటే లో స్థాయిలో ఉండే వాళ్ళని చూసి నువ్వు స్ట్రాంగ్ అవ్వాలి. రైట్. అలాగే నువ్వు ఎదగాలనుకునేటప్పుడు నీ ఆలోచన విధానం వేరే ఉండాలి. రక్షింపబడాలనుకున్నప్పుడు ఆలోచించే విధానం వేరే ఉండాలి. నువ్వు రక్షింపబడేటప్పుడు తక్కువ స్థాయి వాడిని చూసి ఆలోచించాలి. నువ్వు ఎదగాలి అంటే పెద్ద స్థాయి వాడిని చూసి ఆలోచించాలి. ఒక సామెత ఇదే పాజిటివ్గా చెప్పిన నేను ఇంకోటి కూడా చెప్తా. నువ్వు ఆర్టీసీ బస్సులో కూర్చొని ఏడవడం కంటే బెంజ్ కార్లో కూర్చొని ఏడవడం బెటరు. అంటే నువ్వు బెంజ్ కార్లో కూర్చొని ఏడ్చే స్థాయికి నువ్వు రా, నీ కష్టము బెంజ్ కార్లో కూర్చొని ఏడువు నువ్వు అంటే అది పెద్ద లెవెల్. అట్లనే నీకు బాధ వచ్చినప్పుడు చిన్నవాడిని చూసి నువ్వు అరే నాకంటే చిన్నోడు ఇంకా కష్టాల పాలయ్యిండు కదా, వాళ్ళ మీద కంపేర్ చేస్తే నాకేముందిలే అంటే నేను అనుకుంటా. నేను మీడియాలో నన్ను ట్రోల్ చేసినప్పుడు, మేమ్స్ చేసినప్పుడు నేను అనుకుంటా ఒక హీరోని చూసి గంత పెద్ద హీరోకే దిక్కులేదు నేనెంతరా నాయన, గంత పెద్ద పిఎంకే దిక్కులేదు నేనెంతరా నాయన, గంత పెద్ద సీఎంకే దిక్కులేదు నేనెంత అంటే నేను ఆటోమేటిక్గా నేను రిలాక్స్ అయిపోతా. నేను అనేది ఇట్లా ఎగ్జాంపుల్స్ తీసుకొని మిమ్మల్ని మీరు బయటికి తెచ్చుకోండి అని చెప్తున్నా. లేదు నిజంగానే ఒక యజమాని స్థాయి పర్సన్ ఉన్నాడు ఇంట్లో, నిజంగా నీకు బాధ్యత ఉంది అంటే ఇంట్లో మానిటర్ చేయి, నీకు తెలిసిపోతుంది. డిప్రెషన్లో ఉన్నవాడు మాట్లాడాడు, 4 రోజులు డిప్రెషన్లో ఉంటే వాడు 5వ రోజు నుండి మాటలు బంద్ చేస్తాడు. మాటలు బంద్ చేయగానే ఏమరా బాబు మాటలు బంద్ చేస్తలేవని పిలిచి దగ్గరికి పిలిచి కూర్చోబెట్టువాన్ని మాట్లాడు. ఆడవాళ్ళు అయితే అరుస్తారు, కొంతమంది మూమెంట్ సైలెంట్గా ఉంటారు. సో మంత్ డిఫరెన్స్ వస్తుంది. చాలా అబ్జర్వేషన్ చేయవచ్చు. మనము ఎంతసేపట్లో చేస్తాము, మనం ఒకటే ఇంట్లో 4 గోడల మధ్య ఉండేటువంటి కుటుంబ సభ్యులను వాళ్ళ బిహేవింగ్లో మార్పు వస్తే దొరకబట్టడం 2 నిమిషాల పని. సో మీరు వాళ్ళను దొరకబట్టి అంటే వాళ్ళని గుర్తించి వాళ్ళని కూర్చోబెట్టి మీకు ఏం సమస్యలు వచ్చినాయి, ఏం జరుగుతుంది అని చెప్పి అడిగి, ఇగో నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు ఇగో పలాని మా ఆఫీస్లో హెచ్ఆర్ వల్ల ప్రాబ్లం ఉంది, లేదు మా టీం లీడర్ వల్ల ప్రాబ్లం ఉంది, లేదు నేను ఫైనాన్షియల్గా ప్రెషర్ అవుతున్నా అన్నప్పుడు కూర్చోబెట్టి ఏం లేదమ్మా బతకొచ్చు, మనకు చాలా లైఫ్ ఉంది అని ఫైనాన్షియల్ అయితే ఒక లోన్ తీసుకోవడమో, లేదు మానసికంగా స్థైర్యం కావాలంటే ధైర్యం చెప్పడమో, ఇలా చేస్తూ ఒక 10 రోజులు వాళ్ళని గమనించినట్లయితే 11వ నాడు వాళ్ళే బయటపడతారు. మళ్ళీ 11వ నాడు వాళ్ళని మనం ఏం డిప్రెషన్లో పొమ్మన్నా పోరు. వాళ్ళని మానసికంగా ఇంకోటి ఏంటంటే ఈ జనరేషన్లో మానసికంగా స్ట్రాంగ్ చేయడం అనేది ముఖ్యమైన విషయం. పిల్లల్ని పెంచేటప్పుడే మనం ఏం చెప్పాలి అంటే, నాయన నువ్వు తెలుగు రాష్ట్రాలలో బతుకుతున్నావు, భారతదేశంలో లేనటువంటి వ్యవస్థ తెలుగు రాష్ట్రాలలో ఉంటుంది, భారతదేశం మొత్తం 2+2 = 4, కానీ తెలుగు రాష్ట్రంలో మాత్రం 2+2 = 5. నువ్వు ఇట్లనే బతుకు బిడ్డ, ఎందుకంటే మన దగ్గర 5 అంటారు 2+2, ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి మీడియా ఎక్కడ లేదు, మన దగ్గర ఉన్నటువంటి మనుషులు ఎక్కడ లేరు, ఉండేటువంటి రాజకీయాలు ఎక్కడ లేవు, మన దగ్గర ఉన్నటువంటి దరిద్రం ఎక్కడ లేదు అని పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్లకు నాలెడ్జ్ చెప్తూ వాళ్ళు ఎట్లా బయటపడాలి పద్మవ్యూహం నుండి అనేది చిన్నప్పటి నుండి నేర్పగలిగితే అది సెలబ్రిటీ అయితే. సెలబ్రిటీ కాకపోతే ఆ ఉద్యోగం ఏమైనా చేసుకో మన సంబంధం లేదు. అంతేగాని నేను క్రికెటర్ అవుతా అంటే ఎన్ని రాజకీయాలు ఉంటాయో చెప్పాలి, నేను పొలిటీషియన్ అయితే ఎన్ని రాజకీయాలు ఉంటాయో చెప్పాలి. అర్థమైందా? అంటే ఎన్ని రాజకీయాలు ఉంటాయి. తోపు క్రికెటర్లు ఉన్నారు, అందరు ఎందుకు ఆడతలేరు? క్రికెటర్ అయినాక మనం తెలుసుకుంటున్నాం. కానీ క్రికెటర్ నిజంగా ఈ క్రికెటర్ల కంటే మంచి క్రికెటర్లు కుప్పలు ఉన్నారు. రాజకీయాల వల్ల బయటికి రాలేకపోతున్నారు. అట్లనే స్పోర్ట్స్ పర్సన్స్ రాలేకపోతున్నారు, అట్లనే సింగర్స్ రాలేకపోతున్నారు, అట్లనే పొలిటీషియన్లు రాలేకపోతున్నారు, అట్లనే సినిమా నటులు రాలేకపోతున్నారు. సో చాలా రాజకీయాలు ఉంటాయి. వీటన్నిటిని గురించి పిల్లలకు విశదీకరిస్తూ ఇలా ఉండాలి బిడ్డ, ఇంత సఫర్ అవుతావు బిడ్డ, వీటన్నిటిని ఎదుర్కొని కంఫర్టబుల్ జోన్ దాటి గోదావరిలో కనుక అపోజిట్ డైరెక్షన్లో పులసపోయినట్టు నువ్వు కూడా సమాజానికి వ్యతిరేకంగా పో బిడ్డ, ఈ సమాజాన్ని పట్టించుకోకు బిడ్డ అని మనం పిల్లలకు కౌన్సిలింగ్ ఇస్తూ చిన్నప్పటి నుండే వాళ్ళకు ధైర్యాన్ని నూరిపోస్తూ ముందుకు తీసుకెళ్తే వాళ్ళు ఎలాంటి కండిషన్లోనైనా, ఎలాంటి డిప్రెషన్ సిచ్యువేషన్లోనైనా మానసికంగా ధైర్యంగా ఉండి ముందుకు వెళ్తారు. రైట్. రీసెంట్గా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ గారు చనిపోయిన తీరును ఏమంటారు సార్? అది ఆయనకు ఉన్నటువంటి రాజకీయ దోషాలా లేకపోతే ఏమంటారు? ఏం లేదు, ఆయన 3వ సారి ఏలినాటి శని. జనరల్గా 3వ సారి ఏలినాటి శని మనము ఖచ్చితంగా డెత్ ఉంటుంది. అంటే 3వ సారి ఏలినాటి శని ఎవరికి వస్తుందో, జనరల్గా 3వ సారి ఏలినాటి శని ఎవరికి వస్తుంది అంటే 55 సంవత్సరాలు దాటిన మేషరాశి వాళ్ళందరికీ 3వ సారి ఏలినాటి శని. 3వ సారి. అట్లనే ఇప్పుడు 65 దాటినటువంటి మీనరాశి వాళ్ళందరికీ ఏలినాటి శని. అలాగే 69 సంవత్సరాలు దాటినటువంటి కుంభరాశి వాళ్ళందరికీ ఏలినాటి శని.
సో ఇప్పుడు 57 కంప్లీట్ చేసుకున్న మిథున రాశి వాళ్ళందరికీ ఏలినాటి శని. ఓకే. సో జనరల్గా మూడోసారి ఏలినాటి శని అనేటువంటిది మనిషిని చంపుతుంది, అది రూల్, శాస్త్రం చెప్తుంది, ఖచ్చితంగా చంపుతుంది. సో దాన్ని మనం అధిగమించాలి అంటే అపమృత్యు దోషాలు ఉంటాయి, దానికి పూజలు ఉంటాయి, చేసుకోవాలి. ఓకే. సో అజిత్ పవార్ గారిది మేషరాశి. ఓకే. సో ఆయనకు ఆల్రెడీ మూడోసారి ఏలినాటి శని స్టార్ట్ అయింది. సో దాని సందర్భంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్, జాతకపరమైనటువంటి అంశం. సరే టెక్నికల్గా ఏం జరిగింది, ఏం కథ అనేది మనకు అనవసరం. గొప్ప విషయం ఏంటంటే ఏ ఫ్లైట్ అయితే కూలిందో ఆ ఫ్లైట్ తెలుగు రాష్ట్రాలలో చాలా మంది సెలబ్రిటీలు వాడతారు. హాఫ్ ఫ్లైట్, డబుల్ ఇంజన్ ఫ్లైట్ అది. ఓకే. అదే ఫ్లైట్ వాడతారు. నేను విఐపితో ట్రావెల్ చేస్తా కాబట్టి నేను కూడా ఆ ఫ్లైట్ 2-3 సార్లు ట్రావెల్ చేసిన. ఓకే. సో చాలా మంది ఆ ఫ్లైట్ ఎక్కుతారు. మన తెలుగు రాష్ట్రాలకు వచ్చే ఫ్లైట్ కూడా అదే. బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి చాలా మంది వాడే ఫ్లైట్ అది. అదే ఫ్లైట్ చాలా పెద్ద సెలబ్రిటీలు వాడతారు మన దగ్గర, సినిమా వాళ్ళు, పొలిటీషియన్లు రెగ్యులర్ గా వాడే ఫ్లైట్ అది. ఓకే. సో చాలా మంచి ఫ్లైట్ అది, చాలా మంచి ఫ్లైట్, ఫిట్ ఫ్లైట్. నేను కూడా 2-3 సార్లు ఎక్కిన. ఓకే. సో అది ఇంకా జాతకం. అది ఎందుకు జరిగింది అంటే జాతకం. ఇక ప్రతిసారి మనం ఎక్కేటప్పుడు, ఇప్పుడు రైలు యాక్సిడెంట్ అయిందని రైలు ఎక్కకుండా ఉండలేం కదా, అట్లనే అది ఆ వ్యక్తి జాతకాన్ని బేస్ చేసుకొని జరిగింది అంతవరకు. సో మీరు చాలా వరకు రీసెంట్గా మాట్లాడినారు, అంటే ఒక వ్యక్తి చనిపోయే టైం మనకు తెలుస్తుంది ఆ జాతకరీత్యా. నిజంగా ఒక వ్యక్తి ఎప్పుడు చనిపోతారో జాతకం చూసి చెప్పొచ్చు గురుగారు? 100% చెప్పొచ్చు. జాతకం టైం కరెక్ట్ ఉంటే చెప్పొచ్చు. అంటే పుట్టినటువంటి సమయము, పుట్టిన తేదీ ఉంటే. అంటే వయసులో చెప్పగలుగుతారా, వయసు ప్రకారం చెప్తారా ఈ వయసు? అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ 1955 ఫిబ్రవరి 25 తారీఖు నాడు ఉదయం 5 గంటలకు ఒక వ్యక్తి పుట్టిండు అనేది మనకు తెలిస్తే ఆ వ్యక్తి జాతకాన్ని విశ్లేషించి ఈ వ్యక్తి కరెక్ట్గా 78 సంవత్సరాలు బతుకుతాడు. ఓకే. 78వ సంవత్సరంలో ఈ వ్యక్తి ఈ వ్యాధితో చనిపోతాడు. ఉదాహరణ పెద్ద పేగు అంటే కొలన్ క్యాన్సర్తో చనిపోతాడు, లేదా లివర్ క్యాన్సర్తో చనిపోతాడు, లేదా కార్డియాక్ అరెస్ట్ వల్ల చనిపోతాడు, లేదా బ్రెయిన్ స్ట్రోక్ వల్ల చనిపోతాడు, లేదా ప్రోస్టేట్ క్యాన్సర్ వల్ల చనిపోతాడు, లేదా కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల చనిపోతాడు అనేది మనము ఖచ్చితంగా విశ్లేషించి చెప్పొచ్చు. ఓకే. పెట్ లవర్స్ ఉంటారు చాలా మంది, నేను కూడా చాలా వరకు పెంచుతూ ఉంటాను డాగ్స్ని. గతంలో 2 చనిపోయినాయి, ఒకటి చనిపోయిన తర్వాత ఇంకో దాన్ని తెచ్చుకున్నాం, అది చనిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకొక దాన్ని తెచ్చుకున్నాం. సో మన కుక్కలు చనిపోతే మనుషులకు ఉన్న అటాచ్మెంట్ ఉంటుంది, చాలా రోజులు బాధపడుతూ ఉంటాం, బయటికి రాలేం. మీరు కూడా దాదాపు ఒక 7 కుక్కలు ఇక్కడ పెంచుతున్నారు. అంటే కుక్కలు చనిపోవడం దోషం అంటారా? ఆ కుక్కలు చనిపోతే బాధపడాలా, లేకపోతే ఏవైనా వెళ్ళిపోయింది అనుకోవాలా? సో ఇది చాలా మంచి ప్రశ్న. ఇప్పుడు నేను ఇందాక మనం డిప్రెషన్ గురించి మాట్లాడుకున్నాం. అవును, ఇది కూడా బాపతే. ఇప్పుడు కుక్కను కుక్కగా చూడాలి, అంతే. కుక్కను అది అటాచ్మెంట్ పెంచుకుంటుంది. అవును. సో కుక్క బేసిక్ లైఫ్ అనేది మనం తీసుకుంటే 12 ఏళ్ళ నుండి 14 ఏళ్ళు బతుకుతుంది ఒక కుక్క. ఎనీ బ్రీడ్ నువ్వు ఏదైనా తీసుకో, అది 14 ఏళ్ళు బతుకుతుంది. సో ఇక్కడ మనం ఎప్పుడు బాధపడతామంటే 14 ఏళ్ళ తర్వాత చనిపోయే కుక్క గురించి మనకు బాధ లేదు, అంటే అది ఫుల్ఫిల్ జీవించినట్టే. ఓకే. సో 4 ఏళ్ళకి చచ్చిపోయే కుక్క గురించి బాధ. ఓకే, అర్థమైందా? ఇప్పుడు నేను జనరల్గా కుక్కలకున్న గొప్పతనం ఏంటంటే యజమాని మీదికి రాబోయేటువంటి చెడును అవి తీసుకుంటాయి. ఓకే. అంటే మనకు శాస్త్రంలో చెప్పినటువంటి విషయం ఏంటంటే మనకు ఏదైనా చెడు జరగబోతున్నప్పుడు ఆ చెడుగును కంట్రోల్ చేసి అది దాని మీద వైపు లాక్కుంటుంది, అప్పుడు అది చనిపోతుంది. అది ఆ కుక్క లక్షణం. ఓకే. అప్పుడు మనం బాగా బాధపడాల్సి వస్తుంది. ఇప్పుడు ఉదాహరణ, నా దగ్గర సెయింట్ బర్నర్ ఉండే, 3వ సంవత్సరంలో అది చనిపోయింది. అసలు వితౌట్ రీజన్ గంట సేపటి చనిపోయింది. ఓకే. అంటే ఈవెన్ డాక్టర్ని పిలిచి టైం కూడా ఇవ్వలేదు. ఓకే. నాకు ఆ టైంలో చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది. సో నాకు అప్పుడు నేను రీసెర్చ్ చేసిన ఎందుకు చనిపోయింది కుక్క అంటే నాకు అర్థమైంది ఏంటంటే దీంట్లో ఈ శాస్త్రంలో ఎతికితే మనకు ఏదైనా కీడు జరగబోయేటప్పుడు ఆ కీడుని తప్పించడం కోసం మన దగ్గర ఉండే కుక్కలు చనిపోతాయి అని శాస్త్రం చెప్పింది. ఓకే. సో దాంట్లో భాగంగా ఇది చనిపోయింది. అంటే నాకు జరగాల్సిన కీడు నాకు తీసుకుంది. సో ఇక్కడ దాంతో అటాచ్మెంట్ చేసుకొని నేను డిప్రెషన్లోకి పోయి నేను టెన్షన్ పడడం అనేది పక్కన పెట్టి దాని మీద నాకు ప్రేమ ఇంకెక్కువ పెరిగింది. దాన్ని అట్లా కన్వర్ట్ చేసుకోవాలి మనం. అంతేగాని మనం డిప్రెషన్ చేసుకొని అయ్యో దానికి ఏం చేసినా ఓకే, మళ్ళీ సేమ్ బ్రీడ్ ఇంకోటి తీసుకొచ్చిన, అది చచ్చిపోయినందుకు ఇంకో కుక్కను ఎక్కువ తెచ్చిన. అంటే నేను అనేది ఏంటంటే నేను అప్పుడు 5 ఉండే నా దగ్గర, ఇప్పుడు 9 ఉన్నాయి. అవును. నేను అనేది మనం చేసే విధానం, మనం దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తున్నాం అనేది నేను దాని గురించి బాధపడుకుంటూ కూర్చోలే. నేను ఏం చేసినా ఓకే, ఒక్క కుక్కనే నాకు కీడుని ఇంత తీసుకుంటే నేను నా 9 కుక్కలు పెట్టుకుంటే నా కీడు ఇంకెంత తీసుకుంటాయి? నీకు అర్థమైంది నా ఆలోచన? ఒక్క కుక్క నా కీడుని ఇంత తీసుకోగలిగినప్పుడు నేను 9 కుక్కలు పెట్టుకుంటే నా కీడుని ఇంకెంత తీసుకుంటా అంటే నాకు జరగబోయే నష్టాన్ని ఇంకెంత బ్యాలెన్స్ చేస్తాయి కుక్కలు. అందుకని నేను 9 కుక్కలు పెట్టేసాను. ఓకే.
సో మనం ఆలోచించే విధానం, అంతేగాని దాన్ని పట్టుకొని మనం ఏడవడం వద్దు. ఉంటుంది, మన మనుషులు చచ్చిపోతేనే సాయంత్రం వరకు మర్చిపోతున్న రోజులు ఇప్పుడు ఇవి. సో వాటి గురించి అంత పెద్ద తీవ్రంగా ఆలోచించాల్సిన పని లేదు. వాటి ప్లేస్లో ఇంకో 2 కొత్తవి కొనుక్కొచ్చుకోండి, ఇంకో 2టికి ఫీడింగ్ చేయండి. సో మీకు చాలా మంచిది. అట్లనే రోడ్ల మీద కుక్కలకు పెట్టండి, ఫుడ్ పెట్టండి. ఫుడ్ పెట్టండి. 2026కు సంబంధించి మేషం నుంచి మీనం వరకు ఎలా ఉండబోతుంది గురువారు, ముఖ్యంగా మేషం నుంచి మొదలు? సో నేను ఓవరాల్గా చెప్పేస్తా. బేసిక్గా మేషరాశి నుండి మీనరాశి వరకు ఓవరాల్గా చెప్తా. సో 2026లో మేషరాశి కనుక తీసుకున్నట్టయితే మేషరాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది. ఎవరైతే 27 సంవత్సరాలు 28 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారో వాళ్లకు 2వసారి ఏలినాటి శని. సో 2వసారి ఏలినాటి శనిలో తీవ్రమైనటువంటి సమస్యలు ఉంటాయి. సో న్యాయపరమైన ఇబ్బందులు, ఆర్థికపరమైన ఇబ్బందులు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, న్యాయపరమైన ఇబ్బందులు, తల్లిదండ్రుల్లో వాళ్ళకు ప్రాణగండం ఉండే అవకాశం ఉంటుంది. అలాగే వృషభ రాశి వారికి ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారంగా ఉంటుంది, 100కి 100% పాజిటివ్గా ఉంది. అలాగే మిథున రాశి వారికి ఈ సంవత్సరం 100కి 100% పాజిటివ్గా ఉంది. శని గురువు అనుకూలంగా ఉన్నాడు. కర్కాటక రాశి వారికి 100కు 90% అనుకూలంగా ఉంది. గురువు వ్యయంలో ఉన్నాడు, కానీ శని అనుకూలంగా ఉన్నాడు. సో సింహరాశి వారికి అష్టమ శని నడుస్తుంది. చాలా సమస్యలు ఉంటాయి, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి, ఆపరేషన్లు జరిగే అవకాశం ఉంటుంది, తల్లిదండ్రుల్లో ఒకళ్ళకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి, ఆర్థికపరమైన నష్టాలు ఉంటాయి. సో కన్యా రాశి వారికి 90% అనుకూలంగా ఉంది, చాలా అనుకూలంగా ఉంది. కాకపోతే భార్యాభర్తల మధ్యన అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో నెక్స్ట్ తులారాశి వారికి శని 6వ ఇంట్లో ఉన్నాడు, పెను సంచలనాలు జరిగే అవకాశం ఉంది. ఆర్థికంగా బాగున్నా, సామాజికంగా బాగున్నా ఏదో ఒక సంచలనం ఉండే అవకాశం ఉంది. సో అలాగే వృశ్చిక రాశి వారికి పూర్తి స్థాయిలో రాజయోగం ఉంది, 100కి 100% అనుకూలంగా ఉంది. ఉద్యోగపరంగా, విద్యార్థుల పరంగా, రాజకీయ పరంగా, సామాజికంగా అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది. ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం అర్ధాశ్రమ శని నడుస్తూ ఉంది. డబ్బులు ఎక్కువగా ఉండడం వల్ల మీకు సమస్యలు వస్తాయి, ఇన్వెస్ట్మెంట్ రూపంలో. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మకర రాశి వారికి అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది. భార్యాభర్తల్లో గొడవలు లేదా ఎడబాటు అనేటువంటిది కనిపిస్తూ ఉంది. కుంభరాశి వారికి ఏలినాటి శని చివరి స్టేజ్లో ఉంది. వాహన ప్రమాదాలు ఉంటాయి, న్యాయపరమైన చిక్కులు, కుటుంబంలో కలహాలు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉండేటువంటి అవకాశం ఉంది. మీనరాశి వారికి ఏలినాటి శని జన్మశనిలో ఉంది. చాలా సంచలనాలు ఉంటాయి. 2027 సెప్టెంబర్ వరకు టఫ్ టైంగా భావించాల్సి ఉంటుంది. చాలా సమస్యలు ఉంటాయి, న్యాయపరంగా, ఆరోగ్యపరంగా, సామాజికంగా, కుటుంబపరంగా, ఆర్థికంగా చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు. సో టఫ్ టైము, టెస్టింగ్ టైం అని చెప్పొచ్చు. చాలా జాగ్రత్తగా ఉండండి. సో ఓవరాల్గా మనకు కొన్ని రాశులు పాజిటివ్గాను, కొన్ని రాశులు నెగిటివ్గాను ఉన్నటువంటి సంవత్సరము, పరాభవన సంవత్సరం కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వాటికి సంబంధించినటువంటి రెమెడీస్ని తీసుకోండి, ఆనందంగా గడపండి. రైట్ గురుగారు, ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.